ఆయుష్కు కావలసింది ఆసనాల, దేవుని శాసనాల. ఆయుష్ అనగానే మీకు తెలిసిండే భూమి మీద మానవ బ్రతుకు కాలం, జీవితకాలం. కొంతమంది 60 సంవత్సరాలు బతుకుతున్నారు, 70 సంవత్సరాలు బతుకుతున్నారు, 40 సంవత్సరాలకి కన్ను మోస్తున్న వాళ్ళు ఉంటున్నారు, 10 సంవత్సరాలకి చనిపోతున్న వాళ్ళు ఉంటున్నారు. ఈ ఆయుష్కాలం అందరికీ ఒకే విధంగా ఉండటం లేదు, మీకు తెలుసు. ఈ ఆయుష్కాలం వెనుకనున్న రహస్యం ఏంటి? ఆయుష్కాలం భూమి మీద ఎక్కువ కాలం, దీర్ఘకాలం, దీర్ఘాయువు మనిషికి కావాలి అంటే మనిషి చేయవలసింది ఏంటి మనం ఆలోచించాలి. ఈరోజు లోకం అన్ని తప్పులు చెబుతుంది. తప్పును నమ్ముతున్న మనిషి దేవుడు చెప్పే నిజాన్ని నమ్మడు. లోకం చెప్పే పచ్చి అబద్ధాలను నమ్మే మనిషి మనుషులను కలిగించిన కన్నతండ్రి, పరలోకపు తండ్రి, సృష్టికర్త చెప్పే మాటలకు విలువనివ్వడు. అందుకే సమాజం నానాటికి పాడవుతుంది. సమాజం నానాటికి ఒక భయంకరమైన పరిస్థితుల్లోనికి నెట్టబడుతుంది మానవ అజ్ఞానంతో. దేవుని పిల్లలారా, ఆయుష్ గురించి ఈరోజు అందరూ ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత అందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు మరణం అనేసరికి, చావు అనేసరికి ఎంతో దూరంలో ఉండేది. ఇప్పుడు మరణం ఇంటి చుట్టూ తిరుగుతుంది కరోనా రూపంలో. ఎవరు ఏ క్షణాన కన్నుమూస్తారో తెలీదు, ఏ రూపంగా వారి తనువు భూమి మీద చాలించుకుని వెళ్ళిపోతున్నారో తెలీదు. మొత్తం మీద ఒక భయంకరమైన పరిస్థితుల్లోనికి మనిషి నెట్టివేయబడ్డాడు. ఆయుష్ మీద ఆశలు లేకుండా పోయాయి మనిషికి. ఇంతలోనే కనబడుతున్నాడు, అంతలోనే మాయమైపోతున్నాడు. ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఆయుష్ వెనకాల ఎవరున్నారు? భూమి మీద నీకు ఇవ్వబడిన ఆయుష్కాలం నువ్వు క్షేమంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇవన్నీ ఈరోజు మనం బైబిల్లో నుండి నేర్చుకుంటాం. దేవుని పిల్లలారా, నేను ప్రారంభంలో ఒక మాట చెప్పాను, సమాజం అన్నీ తప్పులు చెబుతుంది అని. ఈ ఆయుష్కాలం విషయంలో కూడా ఒక తప్పు చెప్పిందండి. ఆయుష్ విషయంలో కూడా ఒక తప్పు చెప్పింది. ఏం చెప్పింది అంటే, జాగ్రత్తగా వినండి. ఆరోగ్యం బాగుంటే ఆయుష్ పెరుగుతుంది అని చెప్తున్నారు. అవునా? మళ్ళీ చెప్తాను. మనం ఎక్కువ కాలం బ్రతకాలంటే మనకి ఏమి ఉండాలంట? ఆరోగ్యం ఉండాలి. సో ఆరోగ్యాన్ని కాపాడుకుంటే, ఆరోగ్యంగా మీరు ఉంటే ఎక్కువ కాలం బ్రతుకుతారు, మీకు ఆయుష్కాలం అనేది ఎక్కువ కాలం ఉంటుంది అంటున్నారు. ఇది నిజమేనా? ఆలోచిద్దాం. అసలు ఆయుష్కి ఆరోగ్యానికి సంబంధం ఉందా? ఆరోగ్యం ఏంటి, ఆయుష్ ఏంటి? ఆరోగ్యం గురించి దేవుడు ఏం చెప్పాడు, ఆయుష్ గురించి దేవుడు ఏం చెప్పాడు? ఇవి జాగ్రత్తగా ఏమండి, మీ తండ్రి, మీ నాన్న, పరలోకపు తండ్రి, ఈ భూమి మీద మానవుల సృష్టికర్త, జీవితాలు అన్నిటినీ ఇచ్చిన దేవుడు ఈ జీవితాల గురించి, ఈ ఆయుష్కాలం గురించి అంత చక్కగా రాశాడో మనం ఈరోజు వింటామండి. దేవుని పిల్లరా, మానవ ఆయుష్కాలం అనేది మీకు తెలుసు. ప్రారంభంలో దేవుడిచ్చిన ఆయుష్కాలం సుమారుగా 1000 సంవత్సరాలు ఇచ్చాడు. 969 సంవత్సరాలు బ్రతికాడు మెతుషెల. ఆదాము గారు మొట్టమొదటి మనిషి 930 సంవత్సరాలు బ్రతికాడు. అంటే ఓవరాల్గా యావరేజ్ని సుమారు 1000 సంవత్సరాలు బ్రతికారు. 1000 సంవత్సరాలు మానవుడికి ఆయుష్ ఇస్తే దేవుడికి మానవుడు మిగిల్చింది ఏంటంటే, ఆదికాండం 6వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, నరులతో నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు. అంటే 1000 సంవత్సరాల ఆయుష్కాలం దేవుడిస్తే దేవుడికి మిగిలింది ఏంటంటే వాదన. నువ్వు పాడైపోతున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు నా మాట వింటం లేదు, ఈ వాదన మిగిలింది చివరికి. ఎవరికి? దేవుడికి. ఇక తట్టుకోలేని దేవుడు, వద్దురా నీకు ఇంత ఆయుష్కాలాన్ని నేను తట్టుకోలేను అని జలప్రళయానికి తెలుసండి ముందుగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. మానవ ఆయుష్కాలాన్ని కుదించేశాడు. ఎంతకాలానికి? ఇక మీదట మీ ఆయుష్కాలం 1000 సంవత్సరాల నుంచి ఎక్కడికి పడిపోయింది? 120 సంవత్సరాలు అవుతాయి అన్నాడు. ఇక దావీదు గారి కాలానికి వచ్చేసరికి ఆ 120 స్టాండ్గా ఉందంటే, దావీదు బాగా ప్రపంచాన్ని గమనించంటున్నాడు, మా ఆయుష్కాలం ఎంత ఎత్తులో కనబడి అంతలో మాయమైపోతుంది,
బెత్తిడంత ఆయుష్కాలం మాది అని చెప్పి అంటున్నాడు. 60, 70, అధికంగా బలం ఉంటే 80. ఇక కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి అసలు ఆయుష్కాలానికి లెక్కలేమీ లేవు. దేంతో పోల్చాడు ఆయుష్కాలాన్ని? నీటి ఆవిరి అన్నాడు. ఎంతసేపు కనపడుతుంది ఆవిరి? ఎంతసేపు కనపడుతుందండి? వంట చేసినప్పుడు వేడి నీళ్ళ మించి ఇలా మూత తీయగానే ఆవిరి అలా పైకి లేస్తుంది. ఎంతసేపు ఉంటుంది? అలా కనబడి అలా మాయమైపోతుంది. అడవి గడ్డి, అడవి పువ్వు, దారుణంగా మానవ ఆయుష్కాలానికి అసలు నెంబర్సే లేకుండా మీ జీవితం ఇది అన్నాడు కొత్త నిబంధనలో. ఇది ఆయుష్కాలం గురించి ఓవరాల్గా ప్రారంభం నుంచి దేవుడు చెప్పిన మాటలైతే దేవుణ్ణి అడగాలి. మేము ఎక్కువ కాలం ఆయుష్కాలం క్షేమంగా భూమి మీద ఉండాలంటే దేవా మేము ఏం చేయాలి అని దేవుణ్ణి అడగవలసిన మనిషి ఈరోజు మీరు ఆరోగ్యం పెంచుకోండి, ఎక్కువ ఆయుష్కాలం బ్రతుకుతారు అంటున్నారు. ఇది వాస్తవమేనా? ఆయుష్కాలం పెంచుకోవడానికి ఆరోగ్యం ఉంటే సరిపోతుందా? ఆరోగ్యవంతులు అందరూ కూడా ఆయుష్కాలం ఎక్కువ కాలం ఉంటున్నారా? ఇది మనం చూడాలి. దేవుని పిల్లరా, మరి ఏం చెప్తున్నారు? ఆయుష్కాలం పెంచుకోవడానికి మీరు, ఆరోగ్యం పెంచుకోవడానికి మీరు ఏం చేయాలని చెప్తున్నారు? మీకు తెలుసు, తెల్లవారు 5 గంటలకి టీవీ పెట్టారనుకోండి, అందరూ వీళ్ళే. ఒక పక్క ఏమో జాతకాలు చెప్పేవాళ్ళు, ఓ పక్క ఆరోగ్యం గురించి చెప్పేవాళ్ళు ల్యాప్టాప్లు వేసుకుని కూర్చుంటారు టీవీల్లో. ఏమంటే ఏం చెప్తున్నారు? మీకు తెలుసు ఏం చెప్తున్నారు. ఒక ఆయన వస్తాడు, మేకలు, ఆవులు, గేదెలు ఎందుకు ఆరోగ్యంగా ఉంటున్నాయి తెలుసా? అన్ని ఆకులు తింటున్నాయి, మీరు కూడా ఆకులు అలవలు తినండి అంటున్నాడు మంతెన సత్యనారాయణ గారు. ఆయన కాలం అయిపోయిందండి, ఆయన ఓల్డ్ అయిపోయాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఒక ఆయన వచ్చాడు, రామకృష్ణ అతని పేరండి. రామకృష్ణ డైట్ అని ఒక డైట్ని ప్రవేశపెట్టాడు. ఆ డైట్లో ఏం తాగమంటున్నాడు అంటే, రోజుకి 250 గ్రాముల చికెను, 4 లీటర్ల నీళ్ళు, 4 నిమ్మకాయలు, 100 గ్రాముల కొబ్బరి నూనె. ఇది నీ డైట్. ఇది చెయ్యి, నీ ఒంట్లో అసలు రోగాలే ఉండవన్నాడు. ఈ మధ్యకాలంలో చాలామంది అది చేస్తున్నారు. ఆ తర్వాత ఇది అయిపోయింది, మరలా లేటెస్ట్కి ఈ మధ్యకాలంలో ఒక ఆయన వచ్చాడు. ఆయన అంటున్నాడు, కాదర్వలి. ఆయన ఏమంటున్నాడు అంటే, తప్పు ఇవన్నీ తప్పే. మీరు తినవలసింది అసలు మాంసం కానీ, నూనెలు కానీ, క్రొవ్వు కానీ, వీటి జోలికి మీరు వెళ్ళొద్దు. పక్షులు ఏవైతే తింటున్నాయో అవి మీరు తినండి అన్నాడు. ఏం తింటున్నాయి పక్షులు? రాగులు, జొన్నలు, సజ్జలు, నీళ్లు. 1/4 కిలో గింజలు తిని, లేదంటే ఒక 50 గ్రాముల గింజలు తిని పక్షి బెంగళూరు వరకు ఎగిరెళ్ళిపోతుంది. నువ్వు కుంభాలు తింటున్నావు, కదలలేకపోతున్నావు. కనుక ఆరోగ్యం అంతా ఎందులో ఉంది? ఇప్పుడు గింజల్లో ఉంది. నువ్వు గింజలో నీళ్లు తప్ప ఇంకొకటి ముట్టుకోకంటున్నాడు ఈయన. ప్రకృతి వనం ప్రసాద్ అని ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన కూడా అంతే. నీ ఆరోగ్యం బాగుండాలంటే, నీకు గ్యాస్ ట్రబుల్ రాకూడదంటే, జీర్ణాశయం బాగుండాలి అంటే నువ్వు రాగి జావ తప్ప మరొకటి ముట్టొద్దు అంటున్నాడు ఈయన. మొత్తం స్టడీ చేశానండి వీళ్ళందరి గురించి. అంటే లోకమంతా మనం చూస్తున్నప్పుడు ఆరోగ్యం కొరకు ఆహారం గురించి చెప్పే డాక్టర్స్, లేదంటే ఏమంటే పెద్ద వాళ్ళు వచ్చేసారు. ఇది ఒక పక్క. మరో పక్క ఆరోగ్యం కొరకు మరో పక్క ఏం చెప్తున్నారు అంటే, జాగ్రత్తగా వినండి, ఆసనాలు వేయాలి. మీరు ఆసనాలు వేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో యోగా ఒకటి. యోగాలో మళ్ళీ ఆసనాలు వచ్చాయి. ఈ ఆసనాల్లోనండి 4 ప్రధానమైన ఆసనాలు చెప్పారండి. ఎంత బాగుంటాయండి ఇది. నెంబర్ 1 సింహాసనం అని ఉంది. ఆసనాల్లో 4 ప్రధానమైన ఆసనాలు. 1 సింహాసనం, 2వది పద్మాసనం అని ఒకటి ఉంది, 3వది వజాసనం అంట, 4వది మోస్ట్ ఇంపార్టెంట్ భద్రాసనం, 5వది అందరూ ట్రై చేయరు, కొంతమంది ట్రై చేస్తారు, ఇది శవాసనం. మహారాష్ట్రలో ఒక ఆయన వేసి సక్సెస్ అయ్యాడు. మీకు అర్థమైందో లేదో? శవాసనం వేసి సక్సెస్ అయ్యాడు అంటే అర్థం ఏంటి? చచ్చిపోయాడు. మొత్తం మీదండి మీరు ఇలా ఆరోగ్యం గురించి మీరు తెల్లవారులు చూడండి. రామ్దేవ్ బాబా కాళ్ళట్టుకొచ్చి మెడ మీద పెట్టేవాడు ఒకడు, మెడ పెట్టుకెళ్ళి కాళ్ళ మధ్యలో పెట్టేవాడు ఒకడు,
కాళ్ళు ముందుకొక కాలు వెనకొక కాలు పెట్టేవాడు ఒకడు, 2 కాళ్ళు వెనక్కెట్టి వీపు ముందుకు పెట్టేవాడు ఒకడు. వాళ్ళ అవస్థలు చూస్తుంటేనండి నిజంగా ఏంటి వీళ్ళకి కర్మ ఏంటి అనిపించిందంటే, ఆసనాలు ఇదో పక్క. ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ యూత్ పిల్లలను ఆసనాలు వేయమంటే వాడెందుకు వేస్తాడు? మొత్తం మీద వీళ్ళని కూడా ఏదో దాంట్లోకి దింపాలనుకున్నారండి. వీళ్ళని లాగారు, యూత్ని ఎందులోకి లాగారు తెలుసా? ఏరోబిక్స్. తెలుసో లేదో మీకు? ఈ జూబ్లీ హిల్స్కి మీరు వెళ్ళారంటే అన్నీ అవే ఉంటాయి. ఏరోబిక్ మ్యూజిక్స్ ఉన్నాయి, ఏరోబిక్ ఆసనాలు ఉన్నాయి, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అమ్మో అదో పెద్ద ప్రపంచం. మళ్ళీ ఏరోబిక్స్ అంటే ఏంటనుకుంటున్నారు? ఏమి లేదు, టైట్గా బట్టలు వేసుకొని అక్కడ ఒక సాంగ్ ఎడతారు, గెంతటమే. అలా గెంతితే ఎగిరితే వీళ్ళ ఒంట్లో ఉన్న కొవ్వు అంతా కరిగిపోయి కొద్ది రోజులకి ఏమవుతున్నారు తెలుసా? సన్నగా మారుతున్నారు. ఇది ఒకటండి, ఏరోబిక్స్ అని ఇది ఒకటి ఉంది. ఇకపోతే ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉన్నవి, అందరూ చేస్తున్నవి మీకు తెలుసు, జిమ్ములు. 6 ప్యాక్ అని పురుషులు, 0 ప్యాక్ అని ఆడపిల్లలు. ఇంకా అసలు వాళ్ళని చూడలేకపోతున్నా, వాళ్ళ బట్టలు, వాళ్ళు పడే తిప్పలు అసలు అంతా ఇంత కాదండి. ఎందుకు సమాజం ఇలాగ కింద మీద పడిపోతున్నారు అంటే, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం ఎందుకు అంత కష్టం నీకు అంటే ఏమంటున్నారు అంటే, ఆరోగ్యంగా ఉంటే మేము ఎక్కువ కాలం బ్రతుకుతాం. ఆరోగ్యానికి ఆయుష్కు సంబంధం ఉంది కనుక మా ఆరోగ్యం బాగుంటేనే మేము ఎక్కువ కాలం ఆయుష్తో ఉంటాం. ఇది సమాజం అండి. ఓవరాల్గా నేను కొన్ని చెప్పాను సుమా, మీకు తెలిసిన ఇంకా ఉంటాయి. టైం లేక నేను రీసెర్చ్ చేసి నేను రాసుకొని కొన్ని చెప్పాను మీకు. ఇంకా చాలా ఉన్నాయి ఆరోగ్యాల గురించి. ఇంత కింద మీద పడుతున్న మనుషులండి, ఈ మనుషులను కలిగించిన దేవుడిని ఎప్పుడైనా ఆరోగ్యం గురించి అడిగారా? అసలు మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి? మీకు సంగతి చెప్తానండి. మనమంతా కూడా దేవుడికి ఏమవుతుందో తెలుసండి, పిల్లలమండి. ప్రతి తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకుంటారా? తీసుకుంటారు. అలాంటప్పుడు మనం దేవుడికి పిల్లలమైనప్పుడు మన ఆరోగ్యం గురించి దేవుడు జాగ్రత్త తీసుకుంటాడు. వీళ్ళు చెప్పక మునుపే, వీళ్ళ పుట్టక మునుపే వీళ్ళందరినీ కలిగించిన పరలోకపు తండ్రి ఆరోగ్యం గురించి సూత్రాలు చెప్పాడు. బాగా వినాలి, కన్ఫ్యూజ్ అవ్వకండి, రెండింటిని కలపకండి. మీరు ఆరోగ్యంగా ఉండండి అని చెప్పాడు దేవుడు, అంతే తప్ప ఆరోగ్యంతో ఆయుష్ పెరుగుతుందని మాత్రం దేవుడు చెప్పలేదండి. ఎందుకు ఆరోగ్యంగా ఉండమన్నాడు అంటే, లోకం కొరకు బ్రతుకుతున్న వీళ్ళే ఆరోగ్యంగా ఉంటే దేవుడి కొరకు బ్రతుకుతున్న మనం కూడా ఎలాగ ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలి. మన దేహం ఆరోగ్యంగా ఉంటేనే మనం చక్కగా దేవుడి పని చేస్తాం. మన ఆరోగ్యం బాగోక రాత్రింపగల్లో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం అనుకోండి, ఇంకెక్కడ ప్రార్థనలు, ఇంకెక్కడ సెమినార్లు, ఇంకెక్కడ సభలు, ఇంకెక్కడ వాక్యపు పరిచర్య, మీరెక్కడ పనిచేస్తారు? ఇక మీ శరీరం బాగోకపోతే, మీ దేహం బాగోకపోతే. కనుక దేవుడు కూడా మనల్ని ప్రేమించి నాయన ఇది చేయరా నువ్వు ఆరోగ్యంగా ఉంటావని చెప్పాడు. దేవుని పిల్లలారా, ఈ మధ్యకాలంలోనండి లోకాన్ని నేను బాగా గమనిస్తూ ఉంటాను. శాకాహారం, మాంసాహారం వీళ్ళిద్దరికీ అసలు పడదండి. ఒకళ్ళేమో మాంసాహారం గొప్పదంటారు, ఒకళ్ళేమో శాకాహారం గొప్పదంటారు. బైబిల్లో దేవుడిని అడుగుదాం. అసలు బైబిల్లో దేవుడు మొదట మానవుడికి ఏ ఆహారం ఇచ్చాడు అంటే, ప్రారంభంలో ఆదామవ్వలకి ఏ ఆహారం ఇచ్చాడు దేవుడు? మాంసాహారమా, శాకాహారమా? స్టార్టింగ్లో శాకాహారమే. ఏ ఆహారం? పళ్ళు. ఆదాము అవ్వలను వండుకొని తినమనలేదు, తెంపుకొని తినమన్నాడు. ఏం తెంపుకోవాలి? ఏదైనా తోట నిండా పళ్ళే నాయన, నీ ఇష్టం, ఏది కోసుకుంటావో అది కోసుకుని తిను అన్నాడు. మొదట శాకాహారం ఇచ్చిన మాట వాస్తవం దేవుడు. కారణం ఏంటి? శాకాహారం వాళ్ళు ఆ రోజు ఆదామవ్వలకి పెద్దగా పనేమీ లేదు కనుక, తేలికపాటి పని కనుక వాళ్ళ శరీరానికి శాకాహారం అనేది సరిపోతుంది. అందులోనే ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆరోగ్యం బాగోక మందులన్నీ రాసిన తర్వాత చివరిలో మాట చెప్తాడు. ఏం చెప్తాడు? బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ మీరు గట్టిగా తినాలండి అంటాడా? ఏం తినమంటాడు? పళ్ళు తినాలి మీరు. ఎందుకు పళ్ళు తినాలి? శరీరానికి అవసరమైన విటమిన్స్ అన్నీ కూడా దేవుడు దేంట్లో పెట్టాడు? పళ్ళల్లో పెట్టాడు. ఆకుకూరలు మీరు బాగా తినండి, కాయగూరలు మీరు బాగా తినండి, పళ్ళు మీరు బాగా తినండి. ఎందుకు చెప్తున్నాడు?
వాటిలోనే విటమిన్స్ అనేవి బాగా దొరుకుతాయి. కానీ అలాగే దేవుడు శాకాహారం దగ్గర వదిలేశాడంటే లేదండి. ఆదికాండం 9వ అధ్యాయానికి వచ్చేసరికి అప్పటికి ఆదాము ఏదైనా తోట నుండి గెంటివేయబడ్డాడు. కష్టించి ఆహారం సంపాదించుకోవలసిన పరిస్థితి మానవుడికి ఏర్పడింది. అప్పుడు కష్టపడి పని చేస్తున్నప్పుడు కేవలం ఈ శాకాహారం అయితే అతడు కష్టపడి పనిచేసి అతని శరీరానికి విటమిన్స్ అనేవి, ప్రోటీన్స్ అనేవి సరిపోవు. కనుక ఏమన్నాడు, మీరు నెమ్మదిగా మాంసాహారాన్ని తినండి, జంతువులను మీరు తినండి, పక్షులను మీరు తినండి అన్నాడు. మాంసాహారాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. కానీ ఇక్కడ ఒకటి సంగతి, దేవుడు తినమన్నాడు తప్ప దేనిని అతిగా తినొద్దన్నాడు. మళ్ళీ తెలుసు కదా, మాంసాన్ని అతిగా తిన్నామనుకోండి ఏమొస్తాయి, రోగాలు, భయంకరమైన రోగాలు వస్తాయి. మనిషి ఎలా ఉంటాడంటే బూర్లా గుబ్బిపోయి ఉంటాడు ఎప్పుడు. కారణం మాంసాహారం ఎఫెక్ట్. అది అతిగా తినొద్దు, ప్రమాదం అన్నాడు. లైట్గా ఏదైనా సరే సమపాళ్ళల్లో మితముగా మీరు ఏది తిన్నా ఆరోగ్యమే అన్నాడు. దేవుని పిల్లలారా, మన డాడీ తండ్రి నిజంగా బైబిల్ చదువుతున్నప్పుడు అండి, బైబిల్ ఎంతకాలం నేర్చుకున్నా, ఎంతకాలం చదువుతున్నా, ఎంతకాలం అందులో ఉన్న సంగతులు అర్థం చేసుకుంటున్నా మన ఆయుష్కాలం సరిపోనంత గొప్ప సంగతులు బైబిల్లో దేవుడు రాయించాడండి. విచిత్రం ఏంటంటే ఈ ల్యాప్టాప్లు వేసుకుని తెల్లవారుజామున వీళ్ళందరూ కూర్చోక మునిపే దేవుడు మన కోసం అండి తన గ్రంథంలో ఆరోగ్యం గురించి రాయించాడు. దేవుడు మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆయన అన్నాడు. ఏం చెప్పాడు ఆరోగ్యం గురించి? ఒక మాట చూద్దాం. మీరు ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం మీరు చూడండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నారు. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి కనుక నీ హృదయములో నుండి, జాగ్రత్తగా చూడండి ఇక్కడి నుంచి, నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహాన్ని చెరుపు దానిని తొలగించుకొనుము. చూసారా ఎంత బాగా మాట్లాడాడో. వ్యాకులమును నీలో నుండి తొలగించుకో. వ్యాకులము అంటే ఏంటి చెప్పండి? చింత, మనోవేదన, ఏదో జరిగిపోతుందన్న భయం, ఏదో మాకు లేదన్న చింత, ఆవేదన, మనసును ప్రశాంతంగా ఉంచుకోకుండా లేనిపోని చింతలు నీ హృదయంలోనికి రానివ్వద్దు. వస్తే మనోవేదన ఎంత డేంజరో తెలుసండి. ముందు ఎముకలు పాడైపోతాయి తెలుసా. మనోవేదన ఎవరికైతే ఉందో, ఏదో నాకు లేదు, ఏదో మాకు జరగటం లేదని నిరంతరము బాగా మనసును బాధ పెట్టి ఆలోచించే వాళ్ళకి ఆరోగ్యం పాడైపోతుంది. చాలామందికి తెలియదు ఇది. మనసు ఎంత సంతోషంగా ఉంటే శరీరం అంత సంతోషంగా ఉంటుంది. మనసు ఎంత ఆరోగ్యంగా ఉంటే శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఇది తెలిసిన తండ్రి దేవుడు అంటున్నాడు, నాయనా కొడుకా, నువ్వు ఆరోగ్యం బాగుండాలి అంటే ముందు ఏది బాగోవాలంటున్నాడు? నీ దేహాన్ని చెరిపేది మనోవ్యాకులం, మనసు. ఏమంటే చాలామంది లోకంలో కూడా చెప్తారు, ఏమని చెప్తారు? మనసుకు రోగం వస్తే ఏం లేదంట, మందు లేదు. బైబిల్లో ఒకడు ఎండిపోయాడండి ఏకంగా, దావీదు కొడుకు. తెలుసుగా మీకు చరిత్ర చదవండి. దావీదు కొడుకు ఒకడు ఉంటాడు, చెల్లిని మోహిస్తాడండి దారుణంగా. ఆమె దక్కకపోయేసరికి అండి వాడు మొత్తం బాక్కగా ఎండిపోతాడండి. అంటే ఆమెను కోడాలి అది జరగకపోయేసరికి వాడు ఏమైపోయాడు? ఎండిపోయాడు. వాడి శరీరం అంతా కట్టిలా మారిపోయింది. బైబిల్ అండి, వాటి వండర్ఫుల్ బైబిల్ అండి. భూమి మీద మనుషుల మధ్యలో జరుగుతున్న ప్రతిదీ మనుషులు మాట్లాడటం కాదు, మనుషులను పుట్టించిన దేవుడు అన్నీ చెబుతాడు. నీ మనోవ్యాధికి మందు లేదు నాయనా, నీ దేహం పాడైపోతుంది కనుక అర్జెంటుగా నువ్వు ఏరోబిక్స్ చేయి, అక్కడ ఎగురు, ఇక్కడ గంతు. దీనివల్ల నయా పైసా ఉపయోగం ఉండదురా. వీళ్ళంతా గెంతి ఆరోగ్యంగా ఉండేగా చచ్చిపోతున్నారు. ఎందుకంటే శరీరం ఫిట్గా ఉంది కానీ ఏది ఫిట్గా లేదు? మనసు, హృదయం. ఏం చెప్పాడండి దేవుడు, ఏం రాశాడండి? నీ దేహాన్ని చెరిపేది అంటున్నాడు. చూడండి, మళ్ళీ చదువుదాం చూడండి. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ హృదయములో నుండి బాధను తీసేయి, నీ హృదయంలో నుంచి ఏదో చింత తీసేయి, నీ హృదయంలో నుంచి ఏదో ఆవేదన తీసేయి.
ఏమంటే దేవుడు చెప్పిన మాటలు పాటించకపోతే ఏం జరుగుతుందో ప్రాక్టికల్గా నేను అనుభవించానండి. కరోనా ఫస్ట్ వేవ్ వచ్చింది చూశారు, ఎక్కడికక్కడ బంద్ అయిపోయినాయండి. ఫస్ట్ టైం కదండి అది మనకి. నా చింత ఏంటంటే అప్పటికి మన చర్చి పెట్టి 6 నెలలు అయింది. చిన్న చర్చ్ మన చందనగర్లో ఉండేవాళ్ళు మీ అందరికీ తెలుసు. అప్పటికి మన కాలేజ్ సంఘం పెట్టి 6 నెలలు అయిందండి, లాక్డౌన్ పడింది. నా ఆశలు అన్నీ అడియాశలు అయిపోయినాయి. సంఘాన్ని గొప్పగా కట్టాలనుకున్నాను, అనేక మందికి వాక్యం చెప్పాలనుకున్నాను. ఇదేంటి దేవా, ఎప్పుడూ నా జీవితంలో చూడలేదు. ఆరాధన క్లోజ్ అయిపోవటం ఏంటి, బైబిల్ క్లాసులు లేకపోవటం ఏంటి, దేవుడి సన్నిధి లేకపోవటం ఏంటి, మనోవ్యాధులండి. బెంగ పెట్టేసుకున్నాను బాగా. దుఃఖం, ఎవరితోనూ మాట్లాడబుద్ధి వేసేది కాదు. ఆ దెబ్బకండి, ఆ స్ట్రెస్కి థైరాయిడ్ వచ్చి పడింది. డాక్టర్ గారిని అడిగాను, నాకు ఏం అలవాటు లేవురా నాయన, నాకు థైరాయిడ్ ఏంటంటే, ఏమన్నా స్ట్రెస్ ఫీల్ అయ్యావా అన్నాడు. ఫీల్ అయ్యాను. అదే నీ రోగం అన్నాడు. అంతే. దేవుడు ఎప్పుడు చెప్పాడు చూడండి, ఇది నీ హృదయంలో ఏదైనా చింత, ఏదైనా మనోవేదన నీకు వచ్చిందా, వెంటనే రోగాలన్నీ కూడా నిన్ను చుట్టేస్తాయి. జన్యుపరంగా వచ్చేవి కొన్ని ఉంటాయిలేండి, అవి ఎవరో ఏం చేయలేరు. కానీ మనిషి తనకు తానుగా తెచ్చుకునేవి కూడా ఉన్నాయి. నీ దేహాన్ని చెరిపేది నీ మనసులో ఉన్న మనోవేదన. వద్దు, వదిలేసి తీసేది. నువ్వేం చింతించటం వలన మనకు జరిగేది ఏముంది చెప్పండి. యేసుప్రభు చెప్పాడు కదా, నువ్వు చింతించటం వలన నీ మూరెడు ఎత్తు ఏమైనా పెంచుకుంటావా, లేదంటే నీ ఎత్తును ఏమైనా కొంచెం తగ్గించుకుంటావా? ఏమవుతుందని నీ వల్ల చింతిస్తావు? కనుక వద్దు నాయనా, నీ దేహాన్ని పాడు చేసేది, నీ ఆరోగ్యాన్ని పాడు చేసేది నీ మనసులో ఉన్న మనోవేదన అన్నాడు. కన్న తండ్రి ప్రేమించి చెప్తున్నాడు, నీ దేహం పాడైపోద్ది నాయనా. ఆరోగ్య సూత్రాలు, ఆకులు తినండి, అలమలు తినండి అని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఎవ్వరూ పుట్టక మునిపే దేవుడు చెప్పాడండి ఇవన్నీ. ప్రారంభంలో మనం ఇశ్రాయేలు గురించి మనకు తెలుసండి. దేవుడు పిల్లలు అప్పుడప్పుడే దేవుడి దగ్గరకు వచ్చారు. వాళ్ళకి కూడా ఆరోగ్య సూత్రాలు చెప్పాడు దేవుడు. మీకు తెలుసు కదా, వాళ్ళు మాంసాహారం తినండి అని చెప్పే ఆ మాంసాహారంలో మళ్ళీ కొన్ని తినొద్దు అన్నాడు. తెలుసు కదా మీకు. ఒకసారి ఆ సందర్భం చూద్దాం. అంటే ఆరోగ్యం పట్ల దేవుడు ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడో మీకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం చూద్దాం, మొదటి వచనం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము మొదటి వచనం. చూసారండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక, మీరు దేవుని పిల్లలు గనుక, మీరు మీ దేవుడైన యెహోవా బిడ్డలు. మనుషులు యెహోవా బిడ్డలు, మనుషులు దేవుని పిల్లలు. ఎందుకు ఆయన మీద ఆనుకో, ఎందుకు చింత, ఎందుకు ఆవేదన, ఎందుకు బెంగ, ఎందుకు మనోవ్యాకులం? నీది ఏదైనా ఉంటే ఆయన మీద వేయమని కూడా చెప్పాడుగా. మీ చింత యావత్తును ఆయన మీద వేయండి అంటే, మేము వెయ్యం, మామెలోనే పెట్టుకుంటామని కుమిలిపోతున్నాడు మనిషి. దేవుడు చెప్పాడండి, ఎంత బాగుంటుందండి బైబిల్. ఒరే నీకు ఎందుకు ఆ స్ట్రెస్, నా మీద వెయ్యి అన్నాడు. మేము వెయ్యం, మా లోపలే ఉండాలి ఇది, మేము కుమిలిపోవాలా, మాకు రోగాలు వచ్చేయాలా, మేము చచ్చిపోయి ఇటు నుంచి ఇటు పాతాలని, నా మీద వెయ్యరా నేను చూసుకుంటానంటే మేము వెయ్యం. ఎంత బాగుంది చూడండి. మీరు మీ పరలోకపు తండ్రికి బిడ్డలు బా. కనుక నేను ఏం చెప్తానంటే, నీ ఆరోగ్య సూత్రాలు చెప్తాను ఆయన అన్నాడు. ఏం చెప్తాడు, మీరు ఎలా చదువుకుంటూ వస్తే 3వ వచనం చూడండి. 3వ వచనంలో చెప్తున్నాడు, 14వ అధ్యాయం 3వ వచనం నుండి ద్వితీయోపదేశకాండం. నీవు హేయమైనది ఏదియు తినకూడదు. నోటికి కళ్ళెం పెట్టాడు చూడండి. నువ్వు ఏది పడితే అది తినకూడదు నాయన, నువ్వు ఏది పడితే అది తినకూడదు, నువ్వు ఏది పడితే అది తినకూడదు. దేవుడు ఏది పడితే అది తినొద్దు. దేవుడు నీ ఆరోగ్యం బాగుండాలి, నీ ఆరోగ్యం బాగుండాలి, నువ్వు నా బిడ్డవి. చూడండి చెప్తాడు ముందుకెళ్ళేసరికి, మీరు తినదగిన జంతువులు ఏవనగా, ఇచ్చినవన్నీ తినకూడదా? అన్నీ ఇచ్చింది ఎవరు? ఆయనే. అన్నీ తినకూడదా? తినకూడదు. ఎందుకు తినకూడదు చెప్తాడు చూడండి. తినదగని జంతువులు ఏవనగా, తినేవండి. ఫస్ట్ ఇచ్చిన లిస్ట్ అంతా ఏంటంటే తినొచ్చు. తినే దాంట్లో ఫస్ట్ ఏముంది? బాగా పెద్దది ఏమండి, ఎద్దు. నెక్స్ట్ సైజు తగ్గుతుంది, కొంచెం తగ్గింది, గొర్రె పిల్ల, మేకపిల్ల, దుప్పి, ఏమండి, ఎర్ర చిన్న జింక, దుప్పి, కారు మేక, కారు జింక, లేడి, కొండ గొర్రె అనునవి. లిస్ట్ బాగుంది కదా. లిస్ట్ బాగుంది కదా అని ట్రై చేశారనుకోండి, పోలీసులు మనం లోపలేస్తారు. ఇప్పుడు ఈ జింకలు ఒకప్పుడు వాళ్ళు తినొచ్చు, ఇప్పుడు మనం తినొచ్చా? అంతరించిపోతున్న జంతువుల్లో ఏదుంది ఇప్పుడు? జింక ఉంది, నెమలుంది. కనుక వాటిని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఎవడైనా పట్టుకున్నా తిన్నా అది పెద్ద కేసు. సల్మాన్ ఖాన్ గారి గురించి, సల్మాన్ ఖానా షారుఖ్ ఖాన్? సల్మాన్ ఖానే కదండి ఈ కేసులు ఇరుక్కున్నాడు.
పెద్ద హీరో ఎక్కడో పొరపాటున వేటాడేసాడు, దాన్ని దొరికిపోయాడు. ఎన్ని సంవత్సరాలు జైలు చుట్టూ తిరిగాడు తెలుసండి. దేవుని పిల్లలారా, ఇది ఒకప్పుడు వాళ్ళ ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, పర్లేదు నాయన ఇది తినొచ్చు అన్నాడు. ఎందుకు వీటిని తినమంటున్నాడు? ఎందుకు ఈ లిస్ట్ మాత్రం ఇచ్చి వీటిని మాత్రమే మీరు తినాలని ఎందుకు అంటున్నాడు అంటే, ఏమంటే దేవుడు ఏది మాట్లాడినా దాని వెనక సైన్స్ ఉంటుంది, మర్చిపోకండి. కలబొల్లు మాటలు, కలబొల్లు కబుర్లు ఏం దేవుడు చెప్పడు, సృష్టికర్త అయినా అన్నీ తెలుసు. వీటిని మాత్రమే ఎందుకు తినమన్నాడు అంటే, వీటికి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు దేవుడు చెప్పిన ఈ లిస్టులో ఉన్న ప్రతి జంతువు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏంటో ప్రత్యేకత చెప్తాడు చూడండి. తర్వాత, జంతువులలో 2 డెక్కల గలదై నెమరు వేయు ప్రతి జంతువును తినొచ్చు. నేను కొంచెం లిస్ట్ చెప్పాను ఆయన, ఇంకా నా వల్ల కాదు. మీ కళ్ళ ముందు చాలా జంతువులు ఉన్నాయి కదా, మీకు ఆనవాళ్ళు ఒకటే. దేనికైతే 2 డెక్కలుండి నెమరేస్తుందో దాన్ని మీరు నిరభ్యంతరంగా తినండి అన్నాడు. లిస్ట్ చెప్పండి, ఎందుకంటే జంతువు లిస్ట్ ఇచ్చాడు అనుకోండి, బైబిల్లో ఒక 10 అధ్యాయాలు సరిపోతాయి లిస్ట్ రాయడానికి. ఎందుకు, ఎన్ని ఉన్నాయి జీవరాశులు? 84 లక్షలు. కనుక మీకు ఆనవాళ్ళు ఇదే. దేనికి 2 డెక్కలు ఉంటాయో చూడండి, ఏది నెమరు వేస్తుందో చూడండి, దాన్ని మీరు నిరభ్యంతరంగా తినండి. తర్వాత కింద చూడండి ఏమంటున్నాడు. ఏమంటే తర్వాత మీరు అలా కిందకి వెళ్ళిపోయేసరికి 9వ వచనం చూడండి. 9వ వచనం, క్షమించండి పైన చదవాలి. 7వ వచనం చూద్దాం. నెమరు వేయి వాటిలోనిదే కానీ 2 డెక్కలు గల వాటిలోనిదే కానీ నెమరు వేసి 1 డెక్కలు గల ఒంటి, కుందేలు, పొట్టు కుందేలు అని వాటిని తినకూడదు. ఇక్కడ ఇంకోటి చెప్పాడు ట్విస్ట్, మళ్ళీ తినండి కానీ దేనికైతే 1 డెక్క ఉండి నెమరేయట్లేదో దాని మాత్రం తినకూడదు. ఎందుకు తినకూడదు? అవి మీకు హేయములు. మరియు పంది 2 డెక్కల గలదైనను, ఇక్కడ ఇంకోటి చెప్తున్నాడు చూడండి, మళ్ళీ పందిని పట్టుకొచ్చాడు. పంది 2 డెక్కల గలదైనను నెమరు వేయదు. ఉన్నదన్నాడు అడాంతంగా మింగేస్తుంది అది లోపలికి. నెమరు వేయటం అంటే నమిలి 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 మింగటం అండి. ఇప్పుడు మీరు ఆవును కానీ గేదెను కానీ చూడండి, పచ్చగడ్డిని ఎలా తింటాయి అవి? రాత్రి పడుకున్న తర్వాత గేదె ఏం చేస్తుంది అనుకుంటున్నారు? మనం నిద్రపోతాం, అది నిద్రపోదు. ఆ లోపల ఉన్న గడ్డిని బయటికి తెచ్చి నమిలి నమిలి మనోళ్ళు బబుల్ గమ్ నమ్ముతారు చూడండి, అలా నములుతుంది అది గడ్డిని. నమిలి 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 మింగుతుంది. అలా ఏదైతే నెమరేస్తుందో దాని మాంసం మాత్రమే మీరు తినాలి. పందిని తినొద్దు అన్నాడు. ఎందుకు? అది ఏమైదు? నెమరు వేయదు, హఠాత్తుగా మింగేస్తుంది. ఈ మింగేసే జంతువుని దేన్ని కూడా మీరు తినకూడదు. ఎందుకు తినకూడదు చెప్పాను ఇందాక. దేవుడు ఏం చెప్పిన అందులో ఏముంటుంది? సైన్స్. ఈ నెమరు వేసే జంతువుల యొక్క జీర్ణాశయం బాగుంటుందండి, బాగా అరుగుతుంది. ఎప్పుడైతే జీర్ణాశయం బాగుందో వాడు ఆరోగ్యం బాగుంటుంది. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నెమరు వేసి తినే జంతువుల యొక్క జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. జీర్ణ వ్యవస్థ బాగుంది అనుకోండి, ఆటోమేటిక్గా రక్తం బాగుంటుంది. రక్తం బాగుంది అనుకోండి, ఆటోమేటిక్గా శరీరం అంతా కూడా, మాంసం అంతా కూడా బాగుంటుంది. ఈ నెమరు వేయని జంతువులతో ప్రాబ్లం ఏంటంటే వాటి డైజెషన్ సిస్టమ్ అనేది సరిగా అరగదు. పాము చూడండి, కొండ సిలువ మేకను చూసింది అనుకోండి, ఏం చేస్తుంది? టక్కమని మింగేస్తుంది, అంతే ముక్క ముక్కలుగా కొరుకు నెమరేస్తుంది అది. అలా మింగేసిన దానివల్ల చాలా ప్రమాదం దాన్ని తినటం వల్ల. అలాగే ఏ జంతువు అయితే నెమరేయట్లేదు అది మీరు తినొద్దు. ఆరోగ్యం గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడండి దేవుడు. ఏది పడితే అది తినొద్దు అంటున్నాడు చూడండి దేవుడు. మనం కూడా అంతే. అప్పుడప్పుడు చూడండి, లోపల ఉన్నది అరిగిన తర్వాత ఇన్పుట్ ఖాళీ అయిన తర్వాత మళ్ళీ అవుట్పుట్ లోపలికి వెయ్యాలి. కొంతమంది ఏంటంటే అరిగిందా లేదా వీళ్ళకి అనవసరం, టైం టు టైం, టైం 1 గంట అయిపోయింది వేసేలా, పొద్దున్న 7 అయిపోయింది వేసేలా, రాత్రి 8, 9, 10 అయిపోయింది వేసేలా. లోపల అలాగే ఉంది. లోపల ఎలాగైనా ఉండనివ్వండి, నాకు టైం అయితే నేను లోపల వేసేస్తాను. ఇలా అందరూ చూడండి ఎలాగుంటారు, ఆరోగ్యాలు బాగుండి, కదలలేరు, మెదలలేరు, ఫిట్గా ఉండదు బాడీ. నేను చెప్పిన మాట కదా ఇది, దేవుడు బైబిల్లో చెప్పాడు. నీ కడుపులో ఉన్న ఆహారం అంతా నువ్వు అరగకుండా లోపలికి తండోపతండాలుగా పంపిస్తే అది పులిసిపోయి విషం అవుతుంది అన్నాడు. యోబు గ్రంథం మీరు చూడండి. ఏమిటి, ఏం దేవుడు అండి, ఎన్ని మాటలని చెప్తున్నాడు. యోబు గ్రంథం చూడండి అన్నది ఎక్కడ, ఒక్క నిమిషం. 20వ అధ్యాయమా? రైట్, 20వ అధ్యాయం అండి, 14వ వచనం. యోబు గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనం. 20వ అధ్యాయము ఏమండి
14 అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును. ఆహారం ఏమవుతుందంట? పులిసిపోతే అక్కడ ఏం పుడుతుంది? అది లోపల నాగుపాము విషమగును. ఏంటి, ఆహారం విషమైపోద్దా? అవదా మరి? పులిసిపోయిన ఏది కూడా విషమే. పులిసిపోయిన ఏది కూడా మీరు ముట్టుకోండి, ఎలాగుంటుంది? ద్రాక్షారసం బాగున్నప్పుడు తాగితే బాగుంటుందండి. పులిసిపోయిన తర్వాత తాగండి, మత్తు మందు విషం అది. కనుక నీ లోపల ఉన్న ఆహారం అరగకుండా తండోపతండాలుగా లోపలికి పంపిస్తుంటే అది లోపల విషమైపోయి బుసలు కొడుతుంది. అదే గ్యాస్. మీకు తెలుసు, ఇప్పుడున్న 90% 80% ప్రజలందరికీ 30 తాడగానే లోపల ఏమొచ్చేస్తుంది? ఎందుకు వచ్చింది? గ్యాసు. అరగనవన్నీ తినేస్తున్నారండి. లోపల ఏయటమే 12 లేదు, రాత్రి 1 లేదు, 2 గంటలు లేదు, అసలు తినడానికే పుట్టారు అన్నట్టుగా ఉన్నారు ప్రజలు. తిండిబోతులుగా మారారు. ఇది లోపల పులిసిపోయింది, గ్యాస్ ట్రబుల్. ఏమంటే ఎప్పుడైతే ఒక్క జీర్ణ వ్యవస్థ నాశనం అయ్యిందో టోటల్గా వాడు ఆరోగ్యం పోయినట్టే. ఏది సక్రమంగా తినలేడు, ఏది తిన్నా అరగదు. వన్స్ పాడైపోయే వరకేనండి. పాడైందంటే ఏమంటే మీరు ఎవరినైనా అడగండి, వన్స్ అల్సర్ వచ్చిందనుకోండి, గ్యాస్ వచ్చిందనుకోండి, వాడు జీవితకాలం పోదు కది. అసలు వైద్యం లేదు దానికి. కారణం ఏంటనుకుంటున్నారు? చెప్పాడు దేవుడు జాగ్రత్తలు. ఎక్కడ పాటిస్తాం మనం? నోరుకి అడ్డు అదుపు లేదు, ఏయటమే. లోపల పులిసిపోతుంది ఆహారం. లోపల పులిసిపోయిన అది ఏమైపోతుందంట? విషంగా మారి బుసలు కొడుతుంది. ఏది పడితే తినకండి పిల్లలారా. మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీరు లోపలికి వెళ్తే సామెతల గ్రంథం మీరు చదవండి. మాంసము హెచ్చుగా తినవాడుతో, మాంసము బాగా ఎక్కువగా తినవాడుతో అసలు నువ్వు స్నేహమే చేయొద్దు అన్నాడు. ఎందుకంటే వాడు దరిద్రుడు అవుతాడు అన్నాడు. తెలుసుగా మీకు? అన్నీ చెప్తే టైం అయిపోద్దండి, అన్నీ చూపిస్తే. ఎందుకు మాంసం హెచ్చువాడుగా తినేవాడు దరిద్రుడు అవుతాడంటే ఇక్కడ 2 కారణాలు ఉన్నాయి. ఊరకనే రోజు మాంసం తింటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? దరిద్రుడు అవ్వకపోతే ఇంకేమవుతాడు? పోనీ ఒకవేళ బాగా డబ్బులుండి వీడు మాంసం తింటున్నా, మాంసం హెచ్చుగా తినడం వల్ల రోగాలు వస్తే తర్వాత హాస్పిటల్కి వెళ్తాడు, అక్కడ ఖర్చు అయిపోతాయి మళ్ళీ. ఏమండి, ఏం బైబిల్ అండి, ఏం దేవుడు అండి? వీళ్ళ దగ్గరికి వెళ్ళాలా? మంత్రి సత్యనారాయణ గారు వీళ్ళు నేను కాక మనప్పుడు ఆకులు తినండి, అలమలు తినండి, వీళ్ళు చెప్పాలా? ఆరోగ్య సూత్రాలు దేవుడు చెప్పాడు ఎప్పుడో. మీ కన్న తండ్రి ఎప్పుడో రాయించాడు బైబిల్లో. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించిన ఆయన అన్నట్టు. అంటే చాలా ఉన్నాయండి. కొన్ని లేవికాండం 19వ అధ్యాయము చూడండి, కొన్ని చూపిస్తాను ఎంత బాగుంటుందో. లేవికాండం 19వ అధ్యాయము 26వ వచనం చూడండి. లేవికాండము 19వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నారు. రక్తముతో ఉన్న దేనిని నువ్వు తినకూడదు. ఏమండి 19వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నారా? రక్తముతో కూడినది ఏది నువ్వు తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్ర ప్రయోగములు చేయకూడదు అన్నట్టు చూడండి. రక్తముతో కూడినది ఏది నువ్వు తినకూడదు. తినేటప్పుడు ఏ మాంసం తిన్నా దేంతో తినొద్దంట? రక్తంతో. ఎందుకు తినొద్దు అన్నాడు? సమస్త రోగాలు ఎక్కడ ఉంటాయి తెలుసా? రక్తంలోనే ఉంటాయి. మనకి బీపీ ఉందా, షుగర్ ఉందా, లేదంటే ఇంకేముంది, థైరాయిడ్ ఉందా, టైఫాయిడ్ జ్వరమా, మలేరియా, డెంగ్యూ జ్వరమా, ఏ రోగమన్నా తెలియాలన్నా ఏం పరీక్షిస్తారు? రక్తం. అంటే రోగాలన్నీ దేంట్లో ఉంటాయి? ఇప్పుడు రక్తంలో ఉంటాయి. ఇప్పుడు నువ్వు జంతువు మాంసం తినన్నా, మాంసంతో పాటు రక్తం కూడా తాగేస్తున్నావు అనుకోండి, దానికి ఉన్న రోగాలన్నీ నీకు అంటుకుపోతాయి. కొడుకు వద్దురా, మాంసం తిను కానీ రక్తాన్ని మాత్రం తినొద్దు. చిన్నప్పుడు నుండి నేను గ్రామాల్లో ఒకటి ఇప్పటికీ జరుగుతుంది, మీరు చూడండి. మేకపోతుని బలేస్తారండి. ఆ మేక తల ఇలా కట్ చేసిన తర్వాత అండి ఆ రక్తం చిందుతూ ఉంటుంది కదా, ఒక పళ్ళుం పెడతారు అక్కడ. ఆ రక్తం అంతా పళ్ళెంలో పడుతుంది. రక్తానికి ఉన్న గుణం ఏంటంటే బయటకు వచ్చిన కొద్దిసేపటికి అది గడ్డకట్టేస్తుంది. రక్తం ఇలా గడ్డకట్టేసిన తర్వాత దాని బిళ్ళలో చాక్లెట్ల కింద కట్ చేసి దాన్ని కూర వండుకుని తింటారు. మీకు తెలుసు, చాలా గ్రామాల్లో ఇప్పటికీ జరుగుతుంది అది. ఆ మేకకున్న రోగాలన్నీ ఎక్కడ ఉంటాయంటే రక్తంలోనే ఉంటాయి. ఆ రక్తం వీళ్ళు తినటం వల్ల ఆ రోగాలన్నీ వీళ్ళకి వస్తాయి. సరే, ఏమంటే ఏ డాక్టర్ చెప్తున్నాడండి ఇన్ని జాగ్రత్తలు? పరమ వైద్యుడు. శరీరాలను కట్టిన తండ్రికి శరీరం దేని వలన పాడైపోతుందో, ఏ ఆహారం వలన పాడైపోతుందో తెలుసు కనుక మీరు రక్తాన్ని మాత్రం తినొద్దు అన్నట్టు. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోండి.
ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుని, రక్తం మనిషిని పాడు చేస్తుంది, జంతువులలో కూడా కొన్ని ఆ మనుషుల్ని పాడు చేస్తున్నాయి. పంది తినొద్దు అన్నాడు, ఊరుకున్నారండి? ఊరుకున్నారా? మనం ఇక్కడ కోళ్ళు ఫారం ఎలా పెంచుతామో, మెక్సికో నగరం అంతా పందుల ఫార్మ్స్ ఉంటాయి. మీకు తెలుసా? ఒకప్పుడు ఒక రోగం పుట్టింది, స్వైన్ ఫ్లూ. తెలుసా మీ అందరికీ? మాస్క్ ఇప్పుడు వచ్చింది కాదు, అప్పుడే వచ్చింది మాస్క్. స్వైన్ ఫ్లూ వచ్చిందండి. దేనివల్ల వచ్చిందని ప్రయోగాలు చేస్తే దేనివల్ల వచ్చింది? పంది నుండి వచ్చింది. పందిని వీళ్ళ భయంకరంగా తినేయటం వల్ల పంది నుండి మనిషికి వచ్చింది. ఆ పందికి కుట్టిన దోమ వచ్చి మనిషికి కుట్టడం వల్ల మనిషికి వచ్చింది. ఈ స్వైన్ ఫ్లూ మీకు తెలుసు కదండి, కొద్దిసేపటికే చచ్చిపోయేవారు. అది కానీ ప్రబలితేనండి సగం ఖాళీ అయ్యేవారు. దేవుడు ఎందుకో జాలిపడి దాన్ని అలాగ ఆపాడు. మీరు తిండిపోతులుగా మీరు తినొద్దనయ్య, నేను వద్దనయన్నీ మీరు తింటారా, రోగాలు తెచ్చుకుంటారు. ఏం చేస్తాను? తండ్రిగా ఆపుతానని ఆయన ఆ రోగాన్ని ఆపాడు. స్వైన్ ఫ్లూ మీకు తెలుసు, మెక్సికోలో పుట్టింది. దేవుని పిల్లలారా, ఇలా దేవుడు వద్దు, ఇది నీ ఆరోగ్యం పాడవుతుంది, ఇది వద్దు నీ ఆరోగ్యం పాడవుతుంది అని ఆరోగ్య సూత్రాలు ఎప్పుడో చెప్పాడు. ఇంకోటి చెప్పనా? మీరు ఆకులు తినండి, తర్వాత ఈ చిరుధాన్యాలు తినండి, శాకాహారమే తినండి అంటున్నారుగా. ఇది వీళ్ళు చెప్పింది కదండి, దేవుడు ఎప్పుడో చెప్పాడు తెలుసా బైబిల్లో. దానియేలు గారు ఉంటారు, దానియేలు గ్రంథాన్ని రాశారు, మీకు తెలుసుగా. దానియేలు గ్రంథం చదువుతున్నప్పుడు అప్పుడు వాళ్ళంతా కూడా బబులోని చెరలోనికి వెళ్ళిపోయారు, యూదులంతా కూడా. అందులో రాజు ఈ చెరలోనికి వచ్చిన వాళ్ళలో కొద్దిమందిని, ఎవరినైనా మంచి యవనస్తుల్ని ఏరి సపరేట్గా తయారు చేయండి, ఆయన యూదుల్లో మంచి తెలివి ఉందంట, మంచి జ్ఞానం ఉందంట, మనం వాడుకుందాం వాళ్ళని, మంచి యవ్వనస్తులు అందరినీ కూడా సెపరేట్ చేసి వాళ్ళని సెపరేట్ ట్రీట్ చేయండి అని రాజు ఆజ్ఞించాడు. అందులో ఒక నలుగురు ఉంటారండి, మీకు తెలుసు. షడ్రకు, మెషకు, అబేద్నగో, దానియేలు, వీళ్ళు నలుగురు. ఈ రాజు ఏం చెప్పాడంటే, ఇదిగో సెపరేట్, యూదుల్లో నుంచి ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళని సెపరేట్ చేసి వాళ్ళకి నా భోజనం పెట్టండి, నేనేవైతే రాజుగా నేను భోజనం చేస్తానో నా భోజనం వాళ్ళకి పెట్టి వాళ్ళని గొప్పగా చూడండి అన్నాడు. కానీ దానియేలు గారు అంటాడు, మీకో నమస్కారం, మీ రాజు భోజనానికి ఒక నమస్కారం అన్నాడు. వద్దన్నాడు. ఎందుకు? రాజు భోజనం అనేసరికి ఏముంటుంది? మాంసము, చేపలు. అసలు రాజు భోజనం తక్కువే ఉంటుంది చెప్పండి. అంత మంచి ఆహారం పెట్టి పైగా దాంట్లోకి తోడుగా మళ్ళా ద్రాక్షారసం, ఈ భోజనాన్ని ఇచ్చాడు. దానియేలు ఒక నపుంసకుడికి అప్పగిస్తాడండి రాజు వీళ్ళందరినీ. దానియేలు గారు అతను బతిమాలుకుంటాడు, అయ్యా మీకు నమస్కారం, రాజు తినే భోజనం మాకు వద్దు, మరేం కావాలి? కొంచెం మాకు ధాన్యాలు, నీళ్ళు ఇప్పించండి అంటాడు. చూడండి ఎంత బాగుంటుందో. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చూడండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం. భోజనమునకు శాఖాధాన్యాదులను, పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి దయచేసి, ఏమండి, దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము, పిమ్మట నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము. ఏమంటున్నాడు? ఇదిగో రాజు భోజనం పెట్టమని నపుంసకుడికి చెప్పగానే నపుంసకుడు అంటున్నాడు, నేను రాజు భోజనమే పెడతాను. ఈ దానియేలు ఏమంటున్నాడంటే, మీకో నమస్కారం, భోజనానికో నమస్కారం, మేము తినం, మాకు కొంచెం ధాన్యము నీళ్లు చాలు. ఏమంటే నీళ్లు అడగాల, మామూలుగా ఇస్తారా చెప్పండి? భోజనం పెట్టిన వాళ్ళు నీళ్ళు ఇవ్వరా? ఇస్తారు. మరి సపరేట్గా నీళ్ళు ఇవ్వండి అని ఎందుకు అడుగుతున్నాడు? క్వాంటిటీ ఎక్కువ కావాలి. నీళ్ళు ఎక్కువగా తాగినవాడు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటాడు. వీళ్ళు చెప్పారనుకుంటున్నారు ఈ మధ్యకాలంలో మీరు కదా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏ రోగం వచ్చిందని చెప్పినా సరే వాడు ముందు ఏమంటున్నాడు చెప్పండి మనకి? 4 నుంచి 5 లీటర్లు నీళ్ళు తాగండి. మేము వెళ్ళామండి హాస్పిటల్కి, సిస్టర్కి బాగోలేదు, మైగ్రేన్ తలనొప్పి అంటే. తలనొప్పి వస్తుందంటే బుర్ర వేడెక్కిపోతుందంటే నీళ్లు సరిగా మీరు తాగట్లేదు, కనుక రోజుకి 5 లీటర్లు నీళ్ళు తాగండి. రేడియేటర్ ఉంటుందండి ఇంజిను బండికి, వేడెక్కిపోయినప్పుడు అందులో ఏమేస్తారు? నీళ్లు. అంటే బుర్ర వేడెక్కిపోతుందంటే శరీరానికి ఏమి తక్కువయ్యాయి? నీళ్లు. దానియేలు అంటున్నాడు, మాకు ఏమొద్దు, మాంసం వద్దు, ఏమొద్దు, కాస్త శాకాహారం ధాన్యాలు పెట్టండి, ఎక్కువగా మాకేమి ఇవ్వాలి?
నీళ్ళు ఇవ్వండి. లేదు లేదు నీకు ఆహారం పెట్టానని రాజుకు తెలిస్తే రాజు నన్ను చంపేస్తాడంటే దానిలో అంటున్నాడు, పోనీ ఒక 10 రోజులు పెట్టి చూడండి, మాకు ఫుల్గా నీళ్ళు తాగించు, మాకు శాకాహారం పెట్టండి, మా మొహాలు చూడండి, ఇదిగో మాంసం తిన్నవాడి మొహాన్ని, ఆడి ముఖాన్ని, నా ముఖాన్ని పక్కన పెట్టి చూడండి, ఎవడి ముఖం బాగుంటుందో మీకే తెలుస్తుంది అన్నాడు. 10 రోజులు చేసి చూడండి అన్నాడు. ఏమన్నా నిజంగా సూపర్ డైట్ అండి ఇది, మీరు చేసి చూడండి 10 రోజులు, మొహంలో గ్లో వస్తుంది. నీళ్లు తాగుతుంటే మొహంలో కళ, మొహంలో రంగు, ముఖంలో ఉండే ఆ తేజస్సు వేరండి నీళ్లు తాగే వాళ్ళ మొహం. మన మధ్యకాలంలో ఒక వీడియో చూశానండి, ఒకడు అంటున్నాడు, మీ శరీరంలో నీళ్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవడానికి ఒక టెస్ట్ చెప్తాను అన్నాడు. ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏమన్నాడు అంటే, ఇక వేలు ఇలాగ ఉంది కదండి, మధ్యలో ఇది ఉంది కదండి, చూడు ఇక్కడ చూడండి మడత పడుతుంది, మీరు ఒకసారి ఇలా పట్టుకొని పైకి లాగి వదిలేయండి, అది కరెక్ట్గా వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది అనుకోండి, నీళ్ళు కరెక్ట్గా ఉన్నట్టే. ఇలా మీరు లాగి వదిలిన తర్వాత అలాగే ఉండిపోతుంది అనుకోండి, లోపల ఏమి లేవు, నీళ్ళు లేవు. చూసుకోండి అందరూ, నీళ్ళు తాగండి. ఎందుకు? ఇది చెప్పింది వీళ్ళు కాదు నీళ్ళు తాగమని. ఎవరు చెప్తున్నారు? దేవుడు. నీళ్ళు ఇవ్వండి, శాకాహారం ఇవ్వండి, మా మొహాలు చూడండి అన్నాడు. 10 రోజులు చేసేసరికి చూడండి ఎలా మారిపోయిందో. 15వ వచనంలో 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలులు అందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా. అబ్బా, నీళ్ళెక్కువగా తాగిన వాడి మొహం ఎలా ఉందంట? కళ, సౌందర్యం. దానియేలు ఏం చెప్పావు నాయన, వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడొచ్చిందో 2వ మెసేజ్ చెప్తాను నేను, మీరు మిస్ అవ్వకూడదు ఎవరు. ఈ దానియేలుకి కానీ వీళ్ళకి ఆహారం మీద, ఆరోగ్యం మీద ఇంత పట్టు వీళ్ళకి ఎలాగొచ్చిందంటే 2వ మెసేజ్ వినాలి మీరు. దేవుని పిల్లలారా, దేవుడు ఏది ఆరోగ్యమో ముందుగానే చెప్తున్నాడు. మాంసం హెచ్చుగా తినొద్దన్నాడు, తినమన్నాడు. కానీ ఓవర్గా తింటే దానివల్ల నీకు ఏమొస్తాయి? రోగాలు వస్తాయి. దేవుడు అర్థం కావాలి కానీ పిచ్చెక్కిపోతూ ఉండే దేవుడి విషయంలో. ప్రారంభంలో ఇశ్రాయేలును బలిమ్మన్నాడు కదా, మీరు జ్ఞాపకం మీకు కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా వినంటే. మాంసం బలిమ్మన్నప్పుడు ఆ మాంసాన్ని తింటారు కదా మళ్ళీ పిల్లలు, తినేటప్పుడు అందులో నుంచి ఒకటి వేరు చేయమన్నాడు. ఏం వేరు చేయమన్నాడు? కొవ్వు ఆంత్రములను మీరు వేరు చేసి అగ్నిలో వాటిని ఏం చేయమన్నాడు? దహించేయండి, కాల్చేయండి, కొవ్వును కాల్చేయండి అన్నాడు. ఎందుకు? కొవ్వు తింటుంటే ఎలాగ ఉంటుందండి నోటికి? మంచి రుచిగా ఉంటుంది. రుచిగా ఉంది కదని బాగా లాగించాడు అనుకోండి, నరాలన్నీ బ్లాక్ అయిపోయి గుండెపోటు వస్తుంది. ఈరోజు మనుషులకి ఎందుకు హార్ట్ అటాక్ వస్తుంది? హార్ట్కి వెళ్ళే నరాలు, ఏమంటే గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాలన్నీ కూడా మన వెంట్రుక సైజులో ఉంటాయి. వాటి లోపల రక్తం వెళ్తుంది. వీడు బాగా కొవ్వు, నూనెలు, మాంసము అన్నీ బాగా తినేయటం వల్ల అవన్నీ బ్లాక్ అయిపోతున్నాయి. అప్పుడప్పుడు చూడండి డ్రైనేజీల్లో ఏమంటే కవర్లు, చెత్త చెదారం అన్నీ వేసారనుకో, డ్రైనేజ్ ఏమైపోద్ది? బ్లాక్ అయిపోద్ది. దాన్ని మళ్ళీ ఓసలెట్టి తవ్వి కొట్టి అందులో ఉన్నదంతా క్లియర్ చేయాలి. అలా మాంసము, క్రొవ్వు ఎక్కువగా తినటం వలన హార్ట్ అటాక్ వస్తుంది. కనుక వద్దునైనా తీసేయండి, అగ్నిలో కాల్చేయండి, మంచి మాంసం తినండి. ఏం దేవుడండి. ఫస్ట్ అప్ అయింది ఇప్పటికి. ఏంటి? ఆరోగ్యం గురించి దేవుడే చక్కగా బైబిల్లో రాశాడు. మరి ఆరోగ్యానికి ఆయుష్కు సంబంధం ఉందా? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళంతా కూడా ఎక్కువ కాలం బ్రతుకుతారా? కాదండి. ఆరోగ్యం వేరు, ఆయుష్ వేరు. నీకు 60 సంవత్సరాల ఆయుష్ ఉందనుకోండి, జాగ్రత్తగా వినండి, మీకు 60 సంవత్సరాల ఆయుష్ ఉందనుకోండి, మీరు చక్కగా దేవుడు చెప్పిన ఈ సూత్రాలన్నీ పాటించి చక్కగా నీళ్లు తాగి చక్కగా దేవుడు తినొద్దని మానేసి చక్కగా దేవుడు చెప్పిన ఈ ఆరోగ్య సూత్రాలన్నీ పాటిస్తే మీకున్న 60 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటారు. లేదు, మీ ఇష్టం వచ్చినట్టుగా మనకు కావలసినవన్నీ, మనకి ఇష్టమైనవన్నీ, మన కన్ను చూసింది, నాలుగు రుచిగా తగిలింది అన్నీ లోపలేసామనుకోండి, రోగాలు వస్తాయి. రోగాలతో కూడా 60 సంవత్సరాలు ఉంటారు. జాగ్రత్తగా వినాలి. దేవుడు నీకు ఏదైతే ఆయుష్కాలం ఇచ్చాడో ఆ ఆయుష్కాలం వరకు కూడా నీవు ఆరోగ్యం బాగున్నా ఉంటావు, ఆరోగ్యం బాగోకపోయినా ఉంటావు. అంతే తప్ప ఆరోగ్యం బాగుంది కదా అని దేవుడు ఆయుష్ను పెంచడు. ఇది చాలామందికి తెలీదు. ఆ వాక్యం చూపిస్తాను, ఓ వీడియో చూద్దరు కానీ మీరు. 14వ అధ్యాయం యోబు గ్రంథం. ఆయుష్ గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. యోబు గ్రంథం 14వ అధ్యాయము ఏమంటే 5వ వచనం చూడండి. నరుల ఆయుష్కాలమునకు పరిమితి కలదు. పరిమితి అంటే లిమిట్. ఎంత బాగుంది చూడండి.
నరుల ఆయుష్కాలమునకు పరిమితి కలదు, వారి నెలల సంఖ్య చూసారా, సంవత్సరాలు నెలలు కూడా లెక్క పెట్టుకుని ఇచ్చాడంట. ఇంకా మీరు లోపలికి వెళ్ళిపోతే కీర్తన గ్రంథానికి 139కి వెళ్ళేసరికి నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే, అంటే దేవుడి దగ్గర సంవత్సరాలు నెలలు దినాలతో సహా ఆయుష్కాలానికి ఏముంది, లెక్కుంది. ఇతడు 60 సంవత్సరాల 4 నెలలు బ్రతకాలని దేవుడు రాశాడు అనుకోండి, కరెక్ట్గా 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ 4 నెలలు అవుట్ అయిపోతాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, మనిషి యొక్క ఆయుష్కాలమునకు పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని వయపరిమాణము నీవు వారికి నియమించవు. మించజాలని వయపరిమాణం, మించజాలని వయసు, మించజాలని వయసు చూసారా, వయపరిమాణం నీవు వాళ్ళకి నియమించేశావు. దేవుడు ఏ ఆయుష్కాలాన్ని నియమిస్తే ఆ ఆయుష్కాలం మాత్రమే మనిషి భూమి మీద ఉంటాడు. అది ఆరోగ్యంతోనైనా అనారోగ్యంతోనైనా అవయవాలు పోగొట్టుకున్నా సరే దేవుడు పెట్టిన ఆయుష్కాలం వరకు భూమి మీద ఉండాల్సిందే. ఇది మర్చిపోయిందండి లోకం. ఇది మర్చిపోయి ఎగిరేవాడు ఒకడు, గెంతేవాడు ఒకడు. పొద్దున్నే తెల్లవారుజామునండి అప్పుడప్పుడు మీటింగ్లు కావడానికి మేము లెగుతాం కదా, అబ్బా రోడ్ల మీద చూడాలండి తెల్లవారుజామున 5 గంటలకి 4 గంటలకి వాకింగ్ అంట. వాకింగ్ అంటే ఏంటి, షూ వేసుకుని నెమ్మదిగా నడిస్తే వాకింగ్. తర్వాత జాగింగ్. జాగింగ్ అంటే ఏంటి, నడవటంలో కాస్త స్పీడ్ పెంచితే అది జాగింగ్ అంట. మూడోది రన్నింగ్, అంటే ఎవరికే దొరకకుండా దొంగడు పరిగెడుతున్నట్టుగా పరిగెడితే రన్నింగ్. వాకింగు, జాగింగు, రన్నింగు. అబ్బో రోడ్ల మీద అండి అందరూ పరుగులెట్టే వాళ్ళే తెల్లవారుజాముని. ఎందుకు పరుగులెడుతున్నారు, మేము బాగా ఆరోగ్యంగా ఉండాలి, ఎక్కువ కాలం బతికేసి ఎక్కువ పాపాలు భూమి మీద చేసేయాలి, అందుకని ఆరోగ్యం. మేము ఎక్కువ ఆరోగ్యంగా ఉండాలి, వాడు మోసం చేయాలి, వీడు మోసం చేయాలి, వాడు దోచుకోవాలి, వీడు దోచుకోవాలి, ఇందుకే ఆరోగ్యం. దేవుని పిల్లలారా, పరిగెట్టాల్సిన అవసరత లేదు. ఏమండి ఎందుకు పరిగెడుతున్నారు చెప్పండి, మీరు ఎందుకు పరిగెడుతున్నారు, క్యాలరీలను తగ్గించుకోవడానికి. క్యాలరీస్ ఎందుకు పెరిగిపోయి, ఓవర్గా తినేసాడు. తినడం ఎందుకు, పరిగెట్టడం ఎందుకు, మీరు చెప్పండి. తినే దగ్గరే ఏమండి లిమిట్గా ఉన్నాం అనుకోండి, పరిగెట్టాల్సిన అవసరం ఉందా, మీరు చెప్పండి. బాగా తిన్నాడు, బాగా పరిగెడుతున్నాడు, కొంచెం తిన్నాడు జాగింగ్ చేస్తున్నాడు, ఇంకా కొంచెం తిన్నాడు వాకింగ్ చేస్తున్నాడు. శుభ్రంగా తిండి తగ్గించాడు అనుకోండి, ఇంట్లో హాయిగా ఉండొచ్చు. ఇంట్లో చాలా పనులు ఏమండి విచిత్రం తెలుసండి. మీరు ఆడపిల్లలు బాగా చదవండి, లేవికాండం కానీ ఇది కానీ. ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇంట్లో బాగా పని చేయమని చెప్పాడు దేవుడు. పని చేస్తే ఆటోమేటిక్గా శరీరానికి ఏం దక్కుతుంది, బాడీ ఎక్సర్సైజ్. బట్టలు ఉతుకుతున్నారనుకోండి, బట్టలు ఉతికోళ్ళకి ఎందుకు రన్నింగ్, వీళ్ళు ఇంట్లో బట్టలు ఉతకరు, వాషింగ్ మిషన్ ఉంటుంది, లేదంటే ఆ పని ఆవిడ వచ్చి ఉతుకుతుంది, ఈవిడ మాత్రం కూర్చొని ఉంటుంది, తెల్లవారుజామున రన్నింగ్కి వెళ్తుంది. ఆ రన్నింగ్కి వెళ్ళే బదులు ఇంట్లో బట్టలు ఉతుక్కోవచ్చుగా, చెయ్యిరివి ఏమండి. మీకు ఇవన్నీ తెలియదండి. మనుషులు సుఖపడ్డాడు, ఆ సుఖపడిపోవడం క్యాలరీలు లోడ్ అయిపోయినాయి, అవి కరిగించుకోవడానికి మళ్ళీ పరిగెడుతున్నాడు. ఇలా చెప్పామనుకోండి మనం నచ్చం వాళ్ళకి. ఒకప్పుడు ఏమంటే పిండి ఇడ్లీ వేయాలంటే ఇలా రుబ్బేవారండి, చేయికి బోల్డ్ ఎక్సర్సైజ్. రుబ్బడం మానేసారు, మిక్సీ వచ్చింది, జిమ్కి వెళ్ళిపోయి ఇలాగ అంటున్నాడు కిందకి పైకి. ఆ ఇంట్లో రుబ్బుకుండా అయిపోయినగా. ఆడవాళ్ళు పడే బాధలు అంతా ఇంత కాదండి. ఆ జిమ్ముల్లో చూడలేము, వాళ్ళ బట్టలకు ఒక నమస్కారం, వాళ్ళకు ఒక నమస్కారం అండి. సిగ్గు అండి. దేవుడి మాటలు జ్ఞాపకం వస్తే చూడకరా బాబు ఇలా తిప్పుకొని వెళ్ళిపోవడమే. ఆ రోడ్ల మీద కూడా ఆ బట్టలతోనే పరుగులు, పొద్దున్నే తెల్లవారుజామున. సిగ్గు లేదండి అసలు, సిగ్గులేని సమాజం. ఆరోగ్యం కావాలంటే బైబిల్ చదవండి, బోల్డ్ ఆరోగ్యం. బైబిల్లో దేవుడే చెప్పట చేయండి, బోల్డ్ ఆరోగ్యం. కానీ నీ ఆరోగ్యంతో ఆయుష్ మాత్రం పెరగదు. ఈ మధ్యకాలంలో చనిపోయారండి, ఇంత తమ్ముడు చెప్తున్నాడు, పునీత్ రాజ్ కుమార్. ఎవరైనా సినిమా హీరో, పవర్ స్టార్, కన్నడకి. తెల్లవారుజాములు లెగిస్తానండి, జిమ్మే, వర్కౌట్లు. నాకు బాడీ 50 సంవత్సరాలు ఏమో ఉంటాయి, 40 చిల్లర అయింది. లేటెస్ట్గా ఒక ఆయన చనిపోయాడు, ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఏదో పేరు ఉంది ఆయన పేరు. ఆయన అంతే. ఆ తర్వాత అండి కరోనా వచ్చిన టైంలో నాకు షాకింగ్ న్యూస్ ఏంటంటే, మిస్టర్ ఇండియా ఒక అతను. మిస్టర్ ఇండియా అంటే బాగా ఇండియాలోనే బాగా కండలు పెంచి మంచి ఎక్సర్సైజులు చేసిన అతనండి, కరోనా వచ్చిపోయాడు. వీడియో ఉంది తమ్ముడు, రెడీయా?
అప్లై చేస్తారు చూడండి. అది చూడండి, అసలు వీళ్ళు చచ్చిపోయారండి, అసలు మీరు నమ్మలేరండి. చూడండి ఎలాంటి వాళ్ళు చచ్చిపోయారో చూడండి, ఎలాంటి కండలో చూడండి వాళ్ళవి. ఒకసారి చూడండి వీడియో. ఆయననండి కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ చచ్చిపోయింది, ఆయనే హీరో. సౌండ్ వస్తుంది తమ్ముడు. సౌండ్ ఇవ్వండి. ప్రార్థనలు ఫలించలేదు. అటు కుటుంబ సభ్యులు కూడా ఎన్నో దేవుడు కోరుకున్నారు. కాకపోతే ఆయన తీవ్రమైన గుండె ఆయన చేర్పించిన తర్వాత వెంటనే వైద్యులు చెప్పారు, మేము ఏమాత్రం భరోసా ఇవ్వలేము ఉందని. అయితే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు, ఆయన మృతి చెందారు. జిమ్ లో వర్కౌట్ చేస్తున్న సమయంలో గుండెపోటుతో పునీత్ రాజ్ కుమార్ మృతి చెందారు. దీంతో అభిమానులంతా కూడా శోక సందడిలో మునిగిపోయారు. చూసిన మేకపాటి గౌతమ్ రెడ్డి సారు ఆరోగ్యం మంచిగా ఉండాలని ఎంత కష్టపడ్డాడు. ఆరోగ్యం కోసం ఇంత శ్రద్ధ తీసుకునే మనిషి ఉన్నట్టుండి కాలం చేసే వరకు పరిశాన్ అవుతున్నారు అందరు కూడా. సారు జిమ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు అంతా వైరల్ అవుతున్నది. ఏందో ఏమోనుల్లా ఆరోగ్యం కాపాడు ఇంత గట్టిగున్న మనిషి కానరాని లోకాలకు వాయే. పబ్లిక్ ఇయాల రేపు దినాలు మంచిగా లేవు, ఉన్నన్ని రోజులు కోపాలు కయ్యాలు లేకుండా సంతోషంగా బతుకుదాం. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బాడీ బిల్డర్ జగదీష్ ను కరోనా బలి తీసుకుంది. భారతదేశం బాడీ బిల్డర్ల గురించి మాట్లాడితే జగదీష్ లా టక్కును గుర్తుకొస్తారు. బాడీ బిల్డింగ్ లో ఎన్నో అగ్రశ్రేణి టైటిళ్లు గెలుచుకున్న కండల వీరుడు జగదీష్. ఉక్కు మనిషిగా గుర్తింపు పొందారు జగదీష్. అలాంటి వ్యక్తి కరోనాతో కన్నుమూశారు. జగదీష్ వయసు కేవలం 34 సంవత్సరాలు. బరోడాలో ఆయన తుది శ్వాస విడిచారు. కరోనాతో యూత్ కి అతను ఒక ఐకాన్, లక్షల మంది అభిమానులు. పోటీల్లో పాల్గొనకపోయినా బాడీ బిల్డింగ్ లో అతను ఒక సూపర్ స్టార్. కండలు తిరిగిన అతని బైసెప్స్ అంటే యూత్ కి పిచ్చ క్రేజ్. ఉడతా పంజాబ్ చాప్టర్ లో అతను ఒక ఇన్స్పిరేషన్. దట్ ఈజ్ సత్నామ్ ఖత్రా. 31 ఏళ్లుకే 100 ఏళ్లు. చూడండి చాలు తమ్ముడు. ఒక ఆయన 34, ఒక ఆయన 31, ఒక ఆయన 40, ఒక ఆయన 50. నలుగురికి కూడా ఏమంటే సిమిలర్ లక్షణాలు ఏంటంటే ఎలాగున్నాయి వాళ్ళ బాడీలు. ఏమంటే మనలో ఎవరికైనా ఒక్కరికి ఉంది ఆ బాడీ, అది మన వల్ల అవుతుందా? అలాగున్న వాళ్ళు వాళ్ళైపోతుంటే మన పరిస్థితి ఏంటి చెప్పండి. నిజంగానండి కళ్ళు తెరవాలి ప్రపంచం బైబిల్ దగ్గరికి వచ్చి. ఆరోగ్యం వేరు, ఆయుష్ వేరు. ఫిట్గా ఉన్నారండి, ఏమంటే బంతులుగా ఎగురుతున్నాడు. చూడండి కన్నడ రాజ్ కుమార్ గారు, ఆయన ఎలా ఎగురుతున్నాడు, ఎలా తన్నుతున్నాడు అండి. అలా చేసి కుర్చీలో కూర్చున్నాడు అంతే. నువ్వెంత ఆరోగ్యంగా ఉన్నా దేవుడు రాసిన ఆయుష్కాలం అయిపోతే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. దేవుడేనండి ఫైనల్ ఈ ప్రపంచానికి. దేవుడేనండి దిక్కు ఈ లోకానికి. దేవుడి వాక్యమే ఈ ప్రపంచానికి దిక్కు. ప్రారంభం నుండి చెప్పుకొస్తున్నాడు, నాయన ఆయుష్ వేరు, ఆరోగ్యం వేరు. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అలాగని ఆరోగ్యంతో ఆయుష్కాలం నిలబడుతుందంటే అది మీ భ్రమ. మరి ఏం చేయాలి? నేను ఎక్కువ కాలం బ్రతకాలి, మంచి ఆయుష్తో నేను భూమి మీద ఉండాలి అంటే, దేవుడిచ్చిన పూర్తి ఆయుష్కాలం నువ్వు భూమి మీద జీవించాలి అంటే, లేదా వృద్ధాప్యం వచ్చేంత వరకు, ముసలైపోయేంత వరకు చక్కగా ఈ భూమి మీద నువ్వు జీవించాలంటే ఏం చేయాలి? కొన్ని మాటలు చెప్పాడు.
ఆయుష్కు సంబంధించిన మాటలు చెప్తాను ఎప్పటి నుంచి. ఇందాక వరకు ఆరోగ్యానికి సంబంధించిన మాటలు చెప్పాను. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇవి చెయ్యి అన్నాడు. ఆయుష్కాలం ఉండాలి అంటే నువ్వు ఇవి చెయ్యి అన్నాడు. ఏం చేయాలి ఆయుష్కాలానికి? ద్వితీయోపదేశకాండం మీరు చూడండి, వాక్యపట్నం చదివారు, ఎంత గొప్ప మాట చూడండి. ద్వితీయోపదేశకాండము ఏమంటే 30వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనం మీరు చూడండి. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుషునకును మూలమునై ఉన్నాడు. అండర్లైన్ చేయండి. ఏం చెప్పాడండి? యెహోవాయే, ఆ పదం చూడండి ఎలా రాస్తున్నాడు. యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషుకును మూలమునై ఉన్నాడు. దీర్ఘాయువుకు మూలం ఎవరు? యెహోవా. యెహోవా. నీకు ఆయుష్ కావాలంటే దానికి మూలం ఎవరో ఎతుకు. ఆకులు, అలములు, రోడ్డు మీద పరుగులు కాదు. ఆయుష్కాలం కావాలంటే మూలం వెతకండి. ఆయుష్కాలం కావాలంటే మూలం వెతుక్కోండి. మూలం వెతుక్కోండి. ఏది మూలం? ఏది మూలం? యెహోవా. ఆయన ఆయుష్కాలం ఇచ్చేది, ఆయన దీర్ఘాయువు ఇచ్చేది. నువ్వు ఎక్కువ కాలం భూమి మీద బ్రతకాలంటే మూలం యెహోవా, దేవుడా. అవునండి, దేవుడు ఎలాగిస్తాడు ఆయుష్కాలం? ఏమండి, వాటి వండర్ఫుల్ బైబిల్ అండి, చూపిస్తాను అన్నీ. దేవుడు ఎలా ఇస్తాడు ఆయుష్కాలం? ఏం చేస్తే మన ఆయుష్కాలం దీర్ఘ ఆయుష్కాలం ఉంటుంది? ఏం చేయమని చెప్పాడు? ఏమండి, దీర్ఘాయువుకు మూలమైన యెహోవా. తర్వాత మాట చూడండి, అక్కడ ఏమంటాడు? కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనినట్లు జీవాన్ని కోరుకోండి. జీవించాలనుకుంటున్నారా? బ్రతకాలనుకుంటున్నారా? ఒకటే సూత్రం, యెహోవా మూలం. యెహోవా మూలం. ఆ మూలమైన యెహోవా వాక్యము వినండి. ఎంత బాగుంది చూడండి. ముందు యెహోవా వాక్యము వినండి. వాక్యము వినండి. వాక్యము వినండి. వాక్యము వినండి. వాక్యము వింటే ఆరోగ్యం వస్తుంది. వాక్యం వింటే పాపం నుండి దూరం అవుతాం. వాక్యం వింటే ఎందుకు పుట్టామో తెలుస్తుంది. వాక్యం వింటే ఎందుకు బ్రతకాలో తెలుస్తుంది. వాక్యం వింటే మరణానికి తర్వాత ఏముందో తెలుస్తుంది. జన్మకు ముందేముందో తెలుస్తుంది. దీర్ఘాయువుగా భూమి మీద జీవితకాలం బ్రతకాలి అంటే ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో సమస్తము నీకు తెలిసేది దేని ద్వారా అంటే వాక్యము ద్వారా. అందుకే పెడతాం లేఖనాల పరిశోధన సదస్సులు. ఊరకనే పెడతాం. ఇవి ₹1000 ఖర్చు అండి. ఎందుకు ₹1000 ఖర్చు పెడుతున్నాం అంటే యెహోవా వాక్యము ప్రజలకు వినిపిస్తే ప్రజలు బ్రతుకుతారు, ప్రజలకి జీవం దొరుకుతుంది. మేము బాగా ప్రేమిస్తున్నామండి దేవుడిని. అలాగే సహోదరులుగా మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాం, అన్నలుగా, తమ్ముళ్ళుగా. మిమ్మల్ని ప్రేమించి మీకు వాక్యాన్ని పంచటం వలన దీర్ఘాయువు. దేవుడి మాట ఎవరికి దొరుకుతుందో, దేవుడి మాటల్లో ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళకి దీర్ఘాయువు. ప్రాణమునకు మూలమైన యెహోవా వాక్యం వినండి, జీవాన్ని మీరు పొందుకొనండి. సామెతల గ్రంథం చూడండి, ముగిస్తాను ఇక. కొన్ని మాటలు మీరు రాసుకోవాలి. ఇవన్నీ 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం అండి. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల, చూసారా, నా మాట ఆలకిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నా వాక్యం వింటే దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నా వాక్యం వింటే నా పని చేయాలన్న జ్ఞానం నీకు వస్తుంది. ఎప్పుడైతే నా పనిలోకి వచ్చేసావో నా పని చేస్తాను, నిన్నెందుకు నేను పోగొట్టుకుంటాను? మీకు అర్థమైందా దేవుడు లాజిక్? నా వాక్యం వినాలి, నా మాటలకి దీర్ఘాయువు అని ఎందుకంటున్నాడు అంటే, నువ్వు వాక్యం ఎప్పుడైతే వింటున్నావో వాక్యంలో దేవుడు నీకేం చెబుతాడు? నువ్వు తండ్రి కోసం పుట్టావు, తండ్రి కోసం బ్రతకాలని చెప్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన కోసం బ్రతుకుతున్నావో, ఆయన కోసం బ్రతుకుతున్నావు నువ్వెందుకు పోతావు కరోనాలో? ఆయన కోసం నువ్వు బ్రతుకుతున్నావు నువ్వెందుకు పోతావు స్వైన్ ఫ్లూలో? ఆయన కోసం బ్రతుకుతున్నావు నువ్వెందుకు పోతావు యాక్సిడెంట్లో? మీకు అర్థమైందా? కనుక
దేవుడు కోసం బ్రతికేవాడు, దేవుడు పనిలో ఉండేవాడు, దేవుడు వాక్యం వినేవాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి, మీకు ఆయుష్ దక్కుతుంది. తెల్లవారుజామున లేచి పరిగెట్టిన వాళ్ళు పోయారు, జిమ్ములో 24 గంటలు అదిగో కండలు పెంచిన వాళ్ళు అల్లు పోయారు. మీరు నేను ఎందుకున్నామో తెలుసండి, కాస్తప్పుడప్పుడు వాక్యానికి ఏమిస్తున్నాం? చెవి. వినకపోతాడా, మారకపోతాడా, నా కొరకు చెయ్యకపోతాడా, నా కొరకు రాకపోతాడా అని దేవుడు పెంచుతున్నాడు ఆయుష్కాలాన్ని. మీకు మాట్లాడుతాను, అసలు ఏమండి చావు మరణం అంటే ఏంటి చెప్పండి? ఒక లైన్లో ఆన్సర్ ఏంటి? మరణం అంటే ఏంటి? ఆత్మ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటమే మరణం, అంతే కదండి. ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, శరీరం బ్యాట్ ఆడుతున్నా కూలిపోద్ది, న్యూస్ యాంకరింగ్ చెప్తున్నా కూలిపోద్ది, ఏం చేస్తున్నా సరే ఆత్మ వెళ్ళిపోయిందంటే అక్కడ అలా కూలిపోద్ది. అదే కదా మరణం అంటే. ఇప్పుడు మరి ఆత్మ నీలో ఉండాలంటే ఆత్మలను ఆపరేట్ చేసేది ఎవరు? దేవుడు. ఆత్మలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? దేవుడి చేతుల్లో ఉన్నాయి. ప్రధానమంత్రి గారు చెప్తే ఆత్మలు ఆగుతాయేంటి? ముఖ్యమంత్రి గారు చెప్తే ఆగుతాయేంటి? నాకు కోట్ల రూపాయలు ఉన్నాయి, ఆత్మ నువ్వు ఎక్కడ వెళ్ళకో, 10 కోట్లు ఇస్తానని చెప్పకండి ఆత్మకి, అవుతుంది ఏంటి అది? పోరా బోడు, నువ్వెవడు? మా యజమాని ఎవరు? దేవుడు. ఆయన ఉండమంటే నీలో ఉంటాం, ఆయన వచ్చేయమంటే నిన్ను విడిచిపెట్టి మాకేం కాదన్నట్టుగా ఎక్కడ ఏమంటే రోడ్డు మీద విడిచిపెట్టేస్తుందో తెలియదు, హాస్పిటల్లో విడిచిపెట్టేస్తుందో తెలియదు, ఆఫీసులో విడిచిపెట్టేస్తుందో తెలియదు, లారీ కింద విడిచిపెట్టేస్తుందో తెలీదు. ఎప్పుడు ఆత్మ విడిచిపెట్టేస్తుందో తెలీదు. అదే మనిషికి చావు. ప్రాణాత్మలు కూడా ఎవరి వశంలో ఉన్నాయంటే దేవుడి వశంలో ఉన్నాయి. కనుక దీర్ఘాయువు కావాలా? నా మాట వినరా అన్నాడు. నా మాట వింటే వాక్యం విను, వాక్యం వింటే నీ బ్రతుకు మారుతుంది, వాక్యం వింటే నా కోసం పని చేయటం ప్రారంభిస్తావు, నా కోసం బ్రతకటం ప్రారంభిస్తావు. అప్పుడు నేను క్షేమంగా నీకు దీర్ఘాయువునిచ్చి కాపాడుకుంటాను. మీకు మాట చెప్తున్నానండి, వన్స్ దేవుడు ఇది నేను క్లోజ్ చేశానని చెప్పిన తర్వాత దానిని ఓపెన్ చేయటం ఎవడి వలన కాదు. మీరు ప్రారంభంలో చదువుకున్నారు, మెంచజాలని వయపరిమాణము. ఆయుష్కాలానికి దేవుడు ఏం పెట్టేశాడు? పరిమితి, లిమిట్ పెట్టేశాడు. నేను లాకేసాను రా అని చెప్పిన తర్వాత దాన్ని ఓపెన్ చేయడం ఎవడి వలన కాదు. అలైన్ సింక్లేర్ అని ఒక శాస్త్రవేత్త ఉన్నాడండి. వాడు ఏం చెప్పాడంటే, మానవ ఆయుష్కాలాన్ని 1200 సంవత్సరాలకి పెంచేస్తున్నాను. మీ ఇంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ బాడీని పట్టుకొచ్చి నాకు ఇచ్చేయండి, శవాన్ని, నేను ఎప్పటికైనా వాళ్ళు తిరిగి లేపుతాను అన్నాడు. ఇటు దేవుడు ఆ తిరిగి లేపడానికి ఆ శవాలన్నీ ఆ ఫ్రిడ్జ్లో కుళ్ళిపోయి ఇంకా అలాగే ఎడుతున్నాయి. ఒక్కరిని లేపలేదండి, ఒక్కరిని ఆయుష్కాలాన్ని ఎప్పటికీ పెంచలేదండి వీళ్ళు. దేవుడు చెప్తాడు చూడండి, ఎంత బాగుంటుందో మాట. యెషయా గ్రంథం 22వ అధ్యాయం మీరు చూడండి. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనం చూడండి. యెషయా గ్రంథం 22వ అధ్యాయము ఏమండి 22వ వచనం. చూసారండి, ఇక్కడ మాట చెప్తున్నాడు చూడండి. అతడు తీయగా ఎవడును మూయజాలడు. నెక్స్ట్, అతడు మూయగా ఎవడును దానిని. ఇది దేవుడు అండి. ఆయుష్కాలానికి లాకేసి మూసేసాను రా అన్నాడు. ఎవడన్నా ఓపెన్ చేయమనండి? ఆయన మూసాడా? ఓపెన్ చేయటం ఎవడి వలన కాదు. ఆయన ఓపెన్ చేశాడా? ముయ్యటం అనేది ఎవడి వలన కాదు. ఏం మాటలు చూసారా? కనుక దేవుడు ఆయుష్కాలాన్ని తన అధీనంలో పెట్టుకున్నాడు. దేవుడు ఆయుష్కాలాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఆయుష్ కావాలంటే అందరూ రావాల్సింది ఆయుష్కాలానికి మూలమైన యెహోవా దగ్గరికి. మరణము తప్పించుట యెహోవా వశము. మీరు చదువుకుంటారు కీర్తనల గ్రంథంలో 68:20 వచ్చిన మాట ఉంటుందండి. కీర్తన 68:20లో మరణము తప్పించుట యెహోవా వశం. అలాగే కొంతమంది చూడండి, మీరు అప్పుడప్పుడు చూడండి, హాస్పిటల్లో ఇతను పని అయిపోయిందండి, ఇతను బ్రతకడం కష్టమండి, తీసుకెళ్ళిపోండి అంటారు. తీసుకెళ్ళిపోండి 2-3 రోజుల్లో చచ్చిపోతాడని డాక్టర్ చెప్పిన తర్వాత కూడా 1 సంవత్సరం బతుకుతాడు. తెలుసుగా, ఇలాంటి కేసులు మీరు అప్పుడప్పుడు చూసుంటారు. మా తాత అండి, మా ముత్తాత అండి తీసుకుపోమన్నారండి, అది తెచ్చిన తర్వాత నెలల్లో ఉన్నాడని చెప్పేవాళ్ళు లేరా? కొంతమంది చచ్చిపోతాడండి వీడికి లేవడండి అని చెప్పిన తర్వాత కూడా లేచి మళ్ళీ పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏంటో తెలుసా ఇది అంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? వాళ్ళని లేపింది, నిలబెట్టింది ఎవరో తెలుసా అండి? దేవుడే. యోబు గ్రంథం ఆ మాట చూద్దాం, 24-22 చూడండి.
యోబు గ్రంథం 24వ అధ్యాయము 22వ వచనం. ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. చూసారండి, కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. అబ్బా, ఏం మాట చెప్పాడు చూడండి. కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వాళ్ళ మళ్ళీ ఏమవుతారంట? బాగుపడుదురు, బాగుపడుదురు, బాగుపడుదురు. ఇక నేను చచ్చిపోతాను అన్నవాడు కూడా బతుకుతాడంట. సరే, మరి అతనికి ఆయుష్కాలం ఎవరు పెంచారు? దేవుడే. ఏమంటే ఆయుష్కాలం దేవుడు పెంచుతాడా? పెంచుతాడండి. బైబిల్లో మీకు ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది. ఎవరిది? హిజ్కియాది. మరణకరమైన రోగం వచ్చింది, మీకు తెలుసు కదా. ఇంక నేను ఇంక చచ్చిపోయాను అనుకుంటున్నాడు. ప్రవక్త వచ్చాడు, నాయన నీ ఇల్లు సర్దేసుకో. ఇక మరణకరమైన రోగం వచ్చింది అప్పటికి హిజ్కియాకి. నువ్వు చచ్చిపోతావు అనేసరికి ఏమంటే దేవుడు నిజంగా మరి ఆయన మొర విన్నాడు. ఇక్కడ ఒక సంఘటన ఉంది. చాలామంది ఏం చెప్పారంటే హిజ్కియా విషయంలో, హిజ్కియాకు రోగం వచ్చింది, గోడ తట్టు తిరిగి కన్నీళ్లతో ప్రార్థన చేశాడు కనుక దేవుడు ఆయనకి ఏమిచ్చాడు? మళ్ళా ఆయుష్కాలం ఇచ్చాడు. ఈ సందర్భాన్ని ఎత్తుకుని చాలామంది హాస్పిటల్కి వెళ్ళి బోధకులు ఏం చెప్తున్నారంటే చచ్చిపోతారని చెప్పారా, మీరు కూడా గోడ తట్టు తిరగండి అంటున్నారు వీళ్ళు. బుద్ధి జ్ఞానం కాస్తైనా సెన్స్ పనిచేయదండి. హిజ్కియా గోడ తట్టు తిరిగాడు కనుక నువ్వు ప్రజల తట్టు కాకుండా గోడ తట్టు తిరుగు, దేవుడు నేను ఏం చేస్తాడు? ఎక్కడ గోడ తట్టు తిరిగినందుకు గోడ బాగు చేసిందా, ఆయన చేసిన పని ఆయన బాగు చేసిందా? హిజ్కియాకి ఎందుకు వచ్చిందో తెలుసండి ఆయుష్కాలం? ఒకసారి చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 31:20 చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 31:20 అండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనం. హిజ్కియా యోధా దేశం అంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయించు వచ్చాను. ఏం చేస్తున్నాడు? యథార్థంగా నమ్మకంగా పని చేస్తున్నాడు. ఎవరికి పని చేస్తున్నాడు? ఎవరికి? దేవుడికి పని చేస్తున్నాడు. మనం ఏంటంటే బాసుకి యథార్థంగా నమ్మకంగా పని చేస్తాం తప్ప దేవుడికి చెయ్యం. బాసు ప్రసన్నత కొరకు ఎదురు చూస్తున్నంతగా మనం దేవుడు ప్రసన్నత కొరకు ఎదురు చూస్తామా? ఇతడు యథార్థంగా న్యాయముగా దేవుడి కొరకు పని చేయించు వచ్చాను. తన దేవుని ఆశ్రయించుటకే దేవుని మందిర సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మం అంతటి విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లేను. పనిలో ఉన్న కొడుకు మరణం వచ్చింది. దేవా నన్ను మరి ఏంటి వెళ్ళిపోమన్నారంటే నేను నాకు ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయి, కొన్ని పనులు ప్రారంభించి ఇంకా మధ్యలో ఆగిపోయినాయి దేవా, కనుక నాకు ఇంకా ఏం కావాలి? ఆయుష్కాలం కావాలి. ఇచ్చాడా? ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? మళ్ళా 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చాడు దేవుడు హిజ్కియాకి. సో ఆయుష్కాలం పెరగాలి అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు యెహోవా వాక్యము బాగా వింటూ హిజ్కియా చేసినట్టుగా దేవుడి పని చేస్తే ఆయుష్కాలం అనేది నీకు పొడిగింపబడుతుంది, ఆయుష్కాలం నీకు పెంచబడుతుంది. దేవుడు పని చేయవలసిన వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏరోబిక్లో ఒకడు, జిమ్ సెంటర్లో ఒకడు, తెల్లవారుజామున తుప్పల్లోని రోడ్ల మీద పార్కుల్లోని ఒకడు, వీళ్ళ బాధలు. నువ్వు అది చేస్తే ఆయుష్కాలం పెరగదు. నీకు ఏం చేయాలి? హిజ్కియా చేసినట్టుగా నువ్వు దేవుడి పని చేయాలి. దేవుడి పని. అబ్రహాం గారు ఎప్పుడు చచ్చిపోయారు చెప్పండి? మంచి ముసలితనమందు అబ్రహాము మృతి పొందాడు. ఏమండి మీకు ఇంకొకటి ఇక్కడ టాప్ సీక్రెట్ చెప్తాను. అసలు వృద్ధాప్యం, ముసలితనం మనకు రావాలి అంటే ఏం చేయాలో తెలుసా? దేవుడు మనల్ని ఎత్తుకుంటేనే కానీ మనకి వృద్ధాప్యం రాదు. మీకు తెలుసుగా, యెషయా గ్రంథంలో చెప్తాడు మాట. చూసుకుని ముగించుకుందాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయము. ముదిమి వచ్చు వరకు, ముసలితనం వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే,
మంచి వృద్ధాప్యం, మంచి ముసలితనం నీకు రావాలి అంటే నిన్ను ఎత్తుకోవలసింది నేనే, నేనే, నేనే. నిన్ను రక్షించవలసిందే నేనే, నిన్ను కాపాడవలసిందే నేనే. వృద్ధాప్యం వరకు, మంచి ముసలితనం వరకు నీకు దీర్ఘాయువుని ఇవ్వవలసింది కూడా నేనే. ఎందుకు అర్ధాంతరంగా ఈరోజు జీవితాలు ముగుస్తున్నాయి? ఎందుకు అర్ధాంతరంగా మనుషులు చచ్చిపోతున్నారు అంటే ఆయుష్కాలం ఎందుకు క్లోజ్ చేసేస్తున్నాడు దేవుడు? భరించలేకపోతున్నాడండి. నీ కండలు, నీకున్న అధికారము, నీకున్న డబ్బు, నీకున్న హోదా, నీకున్న మనుషుల మధ్యలో ఉన్న పేరు, ఇవేవి కూడా నీ మరణాన్ని ఆపలేవు, నీ ఆయుష్కాలాన్ని పెంచలేవు. లోకంలో మీరు చూడండి, బాగా డబ్బులు ఉన్న వాళ్ళండి, మనం తింటున్న కూరగాయలు తినరాళ్ళు, మనం తినేవి ఏవి తినరండి. సెపరేట్గా ఒక ఫామ్ హౌస్ కట్టుకుంటారు. అక్కడ ఈ మధ్యకాలంలో మనం తినే ప్రతి కూరగాయ, పండు కూడానండి ఈ రసాయనాలు వేసి పండిస్తున్నారు. కానీ వాళ్ళు ఆర్గానిక్ ఫుడ్ అని మీకు తెలుసు. సెపరేట్గా ఒక ఫామ్ హౌస్ కట్టుకుని అక్కడ పొలం దున్నుకుని వాళ్ళే విత్తనాలు వేసుకుని దానికి పేడ, ఎరువు, సహజ సిద్ధమైనవి, కెమికల్స్ కాకుండా వీటితో పండించిన పంటలు మాత్రమే వాళ్ళు తింటున్నారు. మామిడి పళ్ళు, ఏ పండు తిన్నా అవే తింటారు, ఏ కూరగాయలు తిన్నా అవే తింటారు. కారణం ఏంటంటే మేము ఇవి తినటం వల్ల ఎక్కువ కాలం మేము ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా మేము ఎక్కువ కాలం ఉంటే బాగా ఎక్కువ సినిమాలు తీయొచ్చు. సినిమాలు చేస్తారు ఎక్కువ. ఇది బాగా ఎక్కువ సినిమాలు తీసి యువతను బాగా పాడు చేయొచ్చు. ప్యాంట్లు చింపుకునే వాళ్ళు ఒకడిని, డెపకాడింగ్లు చేసుకునే వాళ్ళకి ఒకడిని, నేను ఆరోగ్యంగా ఉండి పాడు చేయాలి కదా. సినిమాలు పాడు చేస్తున్నాయి, బాగు చేస్తున్నాయా? పాడు చేస్తున్నాయి. మరి మంచి ఆరోగ్యంగా ఉండేది వాళ్ళే మళ్ళీ. కానీ దేవుడి కొరకు బ్రతుకుతున్న మనం ఏంటంటే ఆరోగ్యం జాగ్రత్తలు ఎవ్వరు తీసుకోరండి. ఎవరు లిమిట్లో ఉండరు. ఎవరు ఆరోగ్యం పట్ల మనకు సరైన అవగాహన లేదు. ఆరోగ్యాన్ని మనం భద్రంగా దాచుకోవాలన్న ఆందోళన కూడా ఎవరికీ లేదు. తప్పు చేయకండి. దేవుడే చెప్పాడు ఆరోగ్యాన్ని కాపాడుకోమని. కారణం ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కన్న తండ్రి పని మనం ఎక్కువ చేస్తాం. ఆయుష్ అనేదా అది మన చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. కనుక ఉన్నంత కాలం ఆరోగ్యంతో ఉండాలి, బాగా దేవుడు పని చేయాలి. దేవా మీ వద్దకు వస్తున్నాను అని మన ఈ జీవితాన్ని ముగించుకుని దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఆయుష్కు కావలసింది ఆసనాలా, దేవుని శాసనాలా? ఏవి కావాలి చెప్పండి? దేవుడి శాసనమే ఆయుష్ను నిలబెడుతుంది. ప్రార్థన చేసుకుందాం.